ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఎవరిని అని అంటే ఫిట్ ఐక్యూ నుంచి ప్రశాంత్ గారు CEO అయినా, అలాగే డైటిషనిస్ట్ పావని గారు కూడా మనతో పాటు ఉన్నారు. లాక్డౌన్ బేస్ చేసుకునే డిజైన్ చేశారా ఇదంతా? సో మనకి వర్కౌట్ అనగానే చాలా మంది జిమ్కి వెళ్తేనే మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మెయింటైన్ చేసుకోలేము అనేది జనరల్గా అందరికీ ఉండే ఇది అనమాట. బట్ ఏంటంటే దాని ప్రోగ్రామ్ ఒక ఆర్గనైజ్ వేలో పెట్టి చేయడానికి లాక్డౌన్ నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. మీ దగ్గర మీ క్లాస్ తీసుకోవాలంటే ఏదైనా పర్టికులర్ యూట్యూబ్ దానికి సంబంధించిన లింక్ ఏదైనా పెట్టారా? ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వీక్లీ 2 వీడియోస్ అట్లా పోస్ట్ చేస్తుంటాము అండ్ వర్కౌట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. కామన్ మ్యాన్ అనుకునేది ఏంటంటే మనం జిమ్కి వెళ్ళి చేయడం వేరు, ఇంట్లో ఉంటే అబ్బే అయ్యే పని కాదండి అనే వాళ్ళే చాలా మంది ఉంటారు. 100%. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక ఓపెన్ ఫ్యాక్ట్ అండి, సో ఫిట్నెస్ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్. మనం ఏదో 3 months 6 months చేసేసి ఒక 10 kgs తగ్గేసి ఓకే అయిపోయింది, ఇంకా నాకు ట్రైనర్కి నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ నా అదే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాను అంటే ఇట్స్ కంప్లీట్లీ పాయింట్లెస్. సో డైట్ పరంగా అయితే వీక్లీ వన్స్ మెజర్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు మా క్లయింట్స్. సో ప్రోగ్రెషన్ ఎలా ఉంది, డైట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, ఎలా ఉంటుంది అనేది మేము వీక్లీ వన్స్ ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. డైటింగ్లో కూడా ఈ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి చాలా మార్పులు వచ్చేసాయి. ఇక్కడ పండే పంటలు అనండి, ఇక్కడ వాతావరణం అనండి, ఇది వేరు. కానీ కెటో రైస్ని ఎక్కడి నుంచో ఎక్కడో పండిని తీసుకొచ్చి ఇక్కడ వాడేసి, యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్స్ అనేది కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం. సో మనం తీసుకునే దాంట్లోనే పోర్షన్ సైజెస్ కంట్రోల్ చేసి ఫ్రూట్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తే అసలు నో ప్రాబ్లం. జనరల్ ఫిట్నెస్ కోసం అయితే మీరు చెప్పినట్టుగా నెట్లో చూసినా సరే, మీ క్లాసెస్ చూస్ చేసుకున్నా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. బట్ నిజంగా వెయిట్ లాస్ అనేది డైరెక్ట్గా మనకి ప్రత్యక్షంగా కోచ్ లేకపోయినా కూడా మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతామా? నిజంగా మంచి విల్ పవర్ ఉన్న వాళ్ళు చేసేస్తారు. బట్ ఇక్కడ కొంచెం ఫస్ట్ వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతారండి? దీనికి కూడా 6 pack అనగానే ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ థింగ్ అండి. 6 pack కూడా అంటే ఈ జిమ్లో ఇంకొకటి డార్క్ సైడ్ చూస్తే ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి సినిమాలో ఎవరినో హీరోని చూసుకొని ఆ హీరో లాగా 3 monthsలో అయిపోదాం అనుకుంటారండి. బట్ ఇట్స్ నాట్ ఈజీ. హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అనేది నేను చెప్తాను మీకు. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కానీ లాక్డౌన్లో మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇంట్లో ఉండి వర్క్ చేయడం దగ్గర నుంచి పిల్లలకు కూడా స్కూల్ లేదు, మనకు ఫుడ్కి ఒక రిస్ట్రిక్షన్ లేకుండా పోయింది. పొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లలు, మనం అది ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీలు కానీ మొత్తానికి టోటల్గా రెస్ట్లోనే ఉంటున్నాం, కానీ మెంటల్ టెన్షన్లో ఉంటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం జిమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉండి మనంతట మనం చేసుకోవాలంటే మోటివేషన్ రాదు. యా, సో ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఎవరిని అని అంటే ఫిట్ ఐక్యూ నుంచి ప్రశాంత్ గారు CEO అయినా. సో ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే డైటిషనిస్ట్ పావని గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో డైరెక్ట్గా అంటే ఆన్లైన్లో మనకి క్లాసెస్ ఇవ్వడం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఫిట్ ఐక్యూ నుంచి నేను చాలామంది US నుంచి కూడా చాలామంది క్లయింట్స్ యాడ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనే ప్రయత్నంతో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ముందైతే గెస్ట్లు వెల్కమ్ చెప్పిద్దాం. హాయ్ అండి ప్రశాంత్ గారు, పావని గారు, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి అంజలి గారు, స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్లీ అంటే మా ఫిట్నెస్ వాళ్ళకి కూడా మీరు మీ ప్లాట్ఫామ్లో మాకు ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది వీఆర్ ఫీలింగ్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఏంటి సార్ యాక్చువల్లీ అంటే ఈ లాక్డౌన్ బేస్ చేసుకునే డిజైన్ చేశారా ఇదంతా? ఎస్, అంటే లాక్డౌన్ బేస్ చేసుకుని ప్లస్ యాక్చువల్లీ ఈ ప్లాన్ నాకు ఎప్పటి నుంచో ఉందండి. అంటే సో మనకి వర్కౌట్ అనగానే చాలామంది జిమ్కి వెళ్తేనే మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మెయింటైన్ చేసుకోలేము అనేది జనరల్గా అందరికీ ఉండే ఇది అనమాట. బట్ ఏంటంటే దాని ప్రోగ్రామ్ ఒక ఆర్గనైజ్ వేలో పెట్టి చేయడానికి లాక్డౌన్ నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా ఓన్ జిమ్ ఉంది, సో నాకు మోస్ట్ ఆఫ్ ద టైం కూడా నేను దాంట్లో స్పెండ్ చేసేవాడిని. ఎక్కడన్నారు జిమ్ ఒకసారి? నా జిమ్ వచ్చేసి మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో ఉందండి, క్రాస్ ఛాంబర్ ఫిట్నెస్. సో
కాకపోతే ఏంటంటే మేము ఆ జిమ్ పెట్టినప్పుడు కూడా కరెక్ట్ లాక్డౌన్కి ఒక 3 months ముందే పెట్టాము. సో వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో పెట్టాము. సో ఎవరికి తెలియదు కదా మనకి కోవిడ్ వస్తుంది అని చెప్పేసి. అండ్ అక్కడ మనకి ఇట్స్ ఏ బిగ్ హిట్. అంటే నాకే కాదు, అన్ని సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద వెల్నెస్ బ్యూటీ ఉన్న వాళ్ళ చాలా మందికి కూడా హిట్ అయింది. సో ఈ ఆన్లైన్ అనేది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. సో దట్ వే మేము స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో రీచ్ అవ్వడం, ఇంకెట్లా చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతాము, ఎంత బెటర్గా చేస్తే క్లయింట్స్కి హెల్ప్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనే త్రూ మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో నౌ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. సో క్లయింట్స్కి న్యూట్రిషన్ మీద గైడ్ చేయడం కానివ్వండి, ఎనీ మెడికల్ కండిషన్ ఏదున్నా కూడా సో వాళ్ళకి దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి. అండ్ నా ఎక్స్పర్టీస్ వచ్చేసి ఫిట్నెస్ కాబట్టి, సో ఫిట్నెస్లో అంటే వాళ్ళకున్న కండిషన్ని బేస్ చేసుకొని ఎలా వర్కౌట్స్ చేయాలి, ఎట్లా వర్కౌట్ రొటీన్ చేయాలని చెప్పేసి నేను నా టీమ్ వాళ్ళ దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇస్తుంటాం అనమాట. అండ్ ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళు వర్కౌట్స్ చేస్తే హైపో లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఎలా తీసుకోవాలి ఫుడ్ అనేది కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది అనుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు వర్కౌట్స్ చేయకూడదు, సో ఎలా చేయాలి వాళ్ళకి తెలియదు, తినకుండా వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటారు, షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, నీరసం వచ్చేస్తుంది. సో వాళ్ళకి కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం. మాకు దాంట్లో షుగర్ పేషెంట్స్ కానీ అందరూ క్లినికల్ కేసెస్ అన్నీ తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. ఓకే. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆన్లైన్లో ఫిట్నెస్ క్లాసెస్ అనేవి కొంచెం కష్టమేమో కదా, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ వాళ్ళు ఉండుంటారు ఇందులో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఛాలెంజ్ వాళ్ళు చాలామంది ఉంటారు, యాజ్ యూ సెడ్ షుగర్ వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ. సో వీళ్ళని ఎలా సెగ్రిగేట్ చేసుకుని క్లాసెస్ ఎలా డివైడ్ చేస్తారు? మా దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి. 20s నుంచి 35-40 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు, అంటే నార్మల్ బిఎంఐలో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం జంపింగ్స్ రిలేటెడ్గా ఉండేటట్టు ఒక 30 to 40 minutes మేము వర్కౌట్ ప్రోగ్రామ్స్ అనేవి రికార్డ్ చేసేస్తాం వీడియోస్. మేమే ప్రొఫెషనల్ ట్రైనర్స్ తోటి మేము రికార్డ్ చేసేస్తాము. సో వాళ్ళకి వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు జంపింగ్స్ చేయగలుగుతారా లేదా. ఇప్పుడు అబోవ్ 100 kgs ఉంది అనుకోండి, వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ జంపింగ్స్ అవి లేకుండా నార్మల్ ఫ్లోర్ మూమెంట్లోనే ఉండి, మాకు ఇంకా డిఫరెంట్ ఇంకా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. కింద మా అపార్ట్మెంట్ వాళ్ళు గొడవ చేస్తున్నారండి పైన వర్కౌట్ చేస్తుంటే, అంటే సో దానికోసం ఇంకో సపరేట్ వర్కౌట్ రొటీన్ కూడా క్రియేట్ చేసాం. సో మనము యాక్చువల్లీ వర్కౌట్ చేసుకోవాలి అనే థాట్ ఉంది అంటే మాత్రం దాన్ని ప్రోగ్రామ్ ఎలాగైనా సరే మనం డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే మేము ఈ వీడియోస్ అనేవి 365 days చేస్తూనే ఉంటాం. సో వర్కౌట్ వీడియోస్ చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము రికార్డెడ్ వీడియోస్ పంపిస్తూ ఉంటాం అనమాట. సో మొనోటనస్ ఉండవు, డిఫరెంట్. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఫన్ ఫ్యాక్టర్ ఉండాలి, మొనోటనస్ ఉండకూడదు అని చెప్పేసి డాన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాము. జుంబా స్టార్ట్ చేసాం. మండే అండ్ ఫ్రైడే జుంబా క్లాసెస్ వెళ్తాయి వాళ్ళకి. అండ్ అబౌవ్ 50 years ఉన్న వాళ్ళు, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ పాపులేషన్ వర్కౌట్స్ అన్ని కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాం అవి. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో విత్ ఎక్విప్మెంట్స్ కానీ వితౌట్ ఎక్విప్మెంట్స్ కానీ యోగా కానీ చెప్తున్నారు క్లాస్. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పంపిస్తున్నారు. సో ఎవరైనా మీ దగ్గర మీ క్లాస్ తీసుకోవాలంటే ఏదైనా పర్టికులర్ యూట్యూబ్ దానికి సంబంధించిన లింక్ ఏదైనా పెట్టారా, లేకపోతే మీ దగ్గర నేర్చుకోవాలంటే దాని ప్రాసెస్ ఏంటి? అంటే మేము ప్రైవేట్ లింక్స్ పెట్టి వీడియోస్ తీసి షేర్ చేస్తామండి. యూట్యూబ్లో అయితే ఓపెన్గా పెట్టాము. సో యూట్యూబ్లో ఏంటంటే వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వీక్లీ 2 వీడియోస్ అట్లా పోస్ట్ చేస్తుంటాము. అండ్ వర్కౌట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే మేము చేసే అన్ని వీడియోస్ కూడా మేమైతే ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టాము. సో ఎందుకంటే అది యూట్యూబ్లో పెట్టినా కూడా ఇప్పుడు యూట్యూబ్లో చూసే వాళ్ళంతా కూడా డిఫరెంట్ పాపులేషన్ ఉంటారు. సో మేము అన్ని వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి కూడా బోరింగ్ అయిపోతుంది. సో అంటే దాంట్లో ఇప్పుడు మేము చేసే వర్కౌట్స్లో ఏదైతే బాగుంది, ఇంకొంచెం దీంట్లో ఎక్కువ బెటర్ ఎంగేజ్మెంట్ ఉంది అనుకున్న వీడియోస్ మాత్రం మంత్లీ 2 వీడియోస్ 3 వీడియోస్ అట్లా ఫిట్నెస్ వర్కౌట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాము. ఓకే. అంటే కామన్ మ్యాన్ అనుకునేది ఏంటంటే మనం జిమ్కి వెళ్ళి చేయడం వేరు, ఇంట్లో ఉంటే అబ్బే అయ్యే పని కాదండి అనేవాళ్ళే చాలా మంది ఉంటారు. 100%. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చనే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, కామన్గా అడిగే క్వశ్చన్. లేదండి మాకు మీరు పర్సనల్గా ట్రైన్ చేస్తారా, లేకపోతే మీరు ట్రైనర్ దగ్గర ఉంటేనే కదండి మోటివేషన్ వచ్చేది, లేకపోతే మోటివేషన్ ఎందుకు వస్తుంది, అట్లా చూస్ చేసుకునేటట్టయితే నేనే చూస్ చేసుకుంటాను కదా ఏదో వీడియో అని అంటారనమాట.
సో అంటే ఇక్కడ మనకి ఒక ఓపెన్ ఫ్యాక్ట్ అండి. సో ఫిట్నెస్ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్. మనం ఏదో 3 months 6 months చేసేసి ఒక 10 kgs తగ్గేసి ఓకే అయిపోయింది, ఇంకా నాకు ట్రైనర్కి నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ నా అదే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాను అంటే ఇట్స్ కంప్లీట్లీ పాయింట్లెస్. మన స్కిన్ ఎలా మెయింటెనెన్స్, మన హెల్త్ కూడా అంతే మెయింటెనెన్స్ యాక్చువల్లీ. సో మన ప్రోగ్రామ్ థీమ్ ఏంటంటే, ఇప్పుడు మేము 3 monthsలో కానీ 6 monthsలో కానీ మేము ఏదైతే ఎడ్యుకేట్ చేస్తున్నామో న్యూట్రిషన్ వైజ్ కానివ్వండి, వర్కౌట్స్ వైజ్ కానివ్వండి, సో ఇది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకునేటట్టు ఉండాలి. సో మనకి ఇక్కడ మోటివేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలంటే మనకి మోటివేషన్ కావాలా? లేదు, కంపల్సరీ వెళ్ళాలి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో మీరు ఫిట్నెస్ చేయాలి అని అంటే మీకు గైడెన్స్ కావాలి. సో ఈ వర్కౌట్ చేయాలంటే ఎలా చేయాలి, సో ఆ గైడెన్స్ ఉండి ఆ వీడియో ఒక 30 minutes 40 minutes మన బాడీ మీద మనం వితౌట్ మోటివేషన్ టైం స్పెండ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆల్సో డైట్ పరంగా అయితే వీక్లీ వన్స్ మెజర్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు మా క్లయింట్స్. సో ప్రోగ్రెషన్ ఎలా ఉంది, డైట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, ఎలా ఉంటుంది అనేది మేము వీక్లీ వన్స్ ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది 3 months కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్ ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ. రైట్. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మీ ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలని అనుకున్నాను అనుకోండి. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఇప్పుడు మీరు మాకు ఎంక్వైరీ చేశారనుకోండి, అంటే మేము ఫస్ట్ ఒక ఫామ్ పంపించేస్తాము. సో దాంట్లో ఏంటంటే అసలు కాల్ చేయాల్సిన నెంబర్ కానీ, రావాల్సిన అడ్రస్ కానీ, వెబ్సైట్ కానీ, దిస్ ఇస్ వాట్ ఐ మేము యాక్చువల్లీ ఇప్పటి వరకు ఆపరేట్ చేసింది కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆపరేట్ చేసామండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచే మాకు ఏ లీడ్స్ వచ్చినా కూడా దీని నుంచే వచ్చాయి. అండ్ రెఫరెన్సెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా వచ్చాయి. సో మా వెబ్సైట్ ఇంకా దీన్ని ప్రాసెస్ని ఆటోమేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ అప్లికేషన్ ఇవన్నీ కూడా మేము వర్క్ చేస్తున్నాము. సో దీంట్లో కూడా ఏంటంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో యాప్ ఇవన్నీ కూడా ఒక బిగ్గర్ లెవెల్లో చేస్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్. సో మాకు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మేము ఒక ఫామ్ ఇచ్చేస్తాము. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మాకు మెసేజ్ చేశారనుకోండి, ఆ ఫామ్ ఇచ్చేస్తాం, గూగుల్ ఫామ్. సో దాంట్లో FitIQ అని టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది. Prashant_FitIQ అంటే నా ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేస్తుంది. సో దాంట్లో మా రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఎవరైనా రీచ్ అవ్వగానే వాళ్ళకి డీటెయిల్స్ ఫిల్ చేయగానే మేము కాల్ చేస్తాము. సో కాల్ చేసి మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, మీ డైట్ హిస్టరీ ఎలా ఉంది, మీకు ఏమన్నా ఇంజరీస్ ఉన్నాయా, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము ఒక డాక్యుమెంట్స్ పంపిస్తాము. సో ఈ మెయిల్లో ఈ డాక్యుమెంట్స్ పంపించినప్పుడు ఆ డాక్యుమెంట్స్లో మీరు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, అంటే మనం ఒక డైట్ అందరికి ఇచ్చేసి ఇదే డైట్ ఫాలో అవ్వడం అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకి రెగ్యులర్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దోశనో ఇడ్లీయో కావాలంటారు. కొంతమంది లేదు నాకు బ్రెడ్ అట్లా కావాలి అంటారు. సో ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. సో మనకేంటంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీకు మార్నింగ్ ఓవర్ నైట్ మీరు ఇందాక చెప్పినట్టు కొంచెం సోక్డ్ ఓట్స్ కానీ లేకపోతే పెరుగన్నం కానీ అలా తినే మీకు హ్యాబిట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా డైట్ డిజైన్ చేయాలి. సో నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకుని అది పక్కన వాళ్ళు ఫాలో అవ్వాలనుకోవడం ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో ఇట్లా మేము డైట్ కూడా మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్, అంటే మీరు ఫస్ట్ ఇంకొక షీట్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మేము మెజర్మెంట్స్ అప్డేట్ చేయాలి. సో మెజర్మెంట్స్ అప్డేట్ చేసినప్పుడు మీ బాడీ కంపోజిషన్కి ఎన్ని క్యాలరీస్ వస్తే మీ బాడీ ఫ్యాట్ డ్రాప్ అవుతుందో దాని ప్రకారంగా మీ చాయిస్ ఆఫ్ ఫుడ్స్ నుంచి నేను డైట్ అనేది డిజైన్ చేస్తాను అనమాట. సో పావని గారు ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని తను డైట్ క్రియేట్ చేస్తారు. అండ్ వర్కౌట్ రొటీన్ వచ్చేసి వాళ్ళ కండిషన్ చెక్ చేసుకొని మా దగ్గర ఉన్న వర్కౌట్ ప్యాటర్న్ నుంచి ఒక వర్కౌట్ రొటీన్ తీసి వాళ్ళకి ఎవ్రీడే వీడియోస్ అనేవి సెండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్లో డీటెయిల్స్ ఉంటాయి. నెంబర్ ఉంటుంది, ప్రశాంత్ FitIQ అని ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. మా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి కాల్ చేస్తారు. ఒక్క లీడ్ కూడా మిస్ అవ్వకుండా అందరికీ కాల్ చేస్తాం అనమాట, ఎవరైతే మమ్మల్ని రీచ్ అయ్యారు. ఓకే. డైటింగ్లో కూడా ఐ మీన్ ఈ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి చాలా మార్పులు వచ్చేసాయి. అంటే బేసిక్గా ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్, బట్ సింపుల్గా నేను అడుగుతాను మిమ్మల్ని ఏంటంటే, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మన ఎన్విరాన్మెంట్, మన ఇక్కడ ఆచార వ్యవహారాలు అనండి, లేకపోతే ఇక్కడ పండే పంటలు అనండి, ఇక్కడ వాతావరణం అనండి, ఇది వేరు. కానీ కెటో రైస్ని ఎక్కడి నుంచో ఎక్కడో పండిని తీసుకొచ్చి ఇక్కడ వాడేసి, ఇక్కడ దొరికే ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఏదీ లేదు, ఎక్కడో పండింది అక్కడి నుంచి తింటేనే. లైక్ కీన్వా, ఎగ్జాక్ట్లీ.
చాలా పాపులర్ అయిపోయాయి. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల? అంటే యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్స్ అనేది కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం. సో మనం తీసుకునే దాంట్లోనే పోర్షన్ సైజెస్ కంట్రోల్ చేసి ఫ్రూట్స్ అండ్ మన ఇండియన్ ఫుడ్సే ఇంక్లూడ్ చేస్తే అసలు నో ప్రాబ్లం. నేను పర్టికులర్గా ఇవే తీసుకోవాలి అని ఏం చెప్పను. సో మీ ఫుడ్లో కిచెన్ డైట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్. సో కిచెన్లో ఏదైతే అవైలబుల్ ఉంటాయో అంటే మనకు మన కీన్వాన్ తీసుకుంటారు చాలామంది, ఓట్స్ అని చాలా మటుకు యూజ్ చేస్తారు. కానీ మన సౌత్ ఇండియన్స్కి మోస్ట్లీ చాలా మందికి నచ్చదు ఈ ఓట్స్ అనే దానికని, కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రైస్ కూడా తీసుకోవాలి, అందరూ కార్బ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కానీ దాంతోపాటు పోర్షన్ సైజెస్ మనం ఏం చేస్తాము, మార్నింగ్ 2 చపాతీస్ తీసుకుంటాం, మధ్యాహ్నం రైస్ అండ్ మళ్ళీ నైట్ 2 చపాతీస్ ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ అంతా కార్బ్సే కనబడుతుంది. చాలామంది కొద్దిగా వెజిటబుల్ కర్రీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు డైట్లో. సో ఇక్కడ ప్రోటీన్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి వీక్నెస్. ఇంకోటి డైట్ అనగానే మీరు అన్నట్టు సబ్వేనే తీసుకోవాలి, వెజిటబుల్సే తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఫాలో అవుతుంటారు. దానివల్ల మజిల్ లాస్ చాలా ఉంటుంది. సో అది కూడా కాకుండా ప్రోటీన్ బ్యాలెన్స్డ్ ప్లేట్ ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మన ఇండియన్ ఫుడ్సే ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. స్పెషల్గా ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అదే మనకి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనకి చెప్పేది ఏంటంటే రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉండదు అని. కానీ అంతకన్నా ఎక్కువ మన జామకాయలో బోల్డని ఉంటాయి. దాని గురించి ఎవరూ చెప్పరు. సేమ్ థింగ్ మళ్ళీ నేరేడు పండులో కూడా ఉంటాయి, సీజనల్ ఫ్రూట్ అది మనకి ఎప్పుడు దొరకదు. దాని గురించి ఎవరు చెప్పరు. యాపిలే తీసుకోండి అంటే యాపిల్లో సేమ్ థింగ్ నేను ఇదే చెప్తాను క్లయింట్స్ కి. ఒకటే ఫ్రూట్ కాదు, మీరు సీజనల్ ఫ్రూట్స్ అసలు అవాయిడ్ చేయకండి. మ్యాంగోస్ ఉన్నాయి, క్యాలరీస్ ఎక్కువ నేను కూడా అవాయిడ్ చేయని అవసరం లేదు. సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయండి, అదే చాలా హెల్ప్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ మీ డైట్లో ఉండాలి. ఒకటే ఫ్రూట్ యాపిల్ ఒక్కటే అని కాదు అని చెప్పేసి నేను వేరే ఫ్రూట్స్ కూడా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ కూడా తీసుకోండి అని చెప్తూ ఉంటాను. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న మనం ఒక గైడ్ లైన్ కూడా మెన్షన్ చేయాలండి. అంటే చాలామంది సరే మనము ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని చెప్పాం కదా అని చెప్పేసి ఈ రైస్ ఇవన్నీ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటారు. సో అట్లా తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోద్ది కదా అని చెప్పేసి అట్లా తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో దానికి కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది. సో మనం ఎక్కువ ఫ్రూట్స్ తినేసి మనం అన్నం తినట్లేదు కదా తగ్గిపోతాము అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ రాంగ్ ఐడియా. అండ్ ఆల్సో ఫ్యాట్ డైట్స్ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ వచ్చేసి అన్ని ఫ్యాట్ డైట్స్, పాలియో డైట్ అని, జిఎం డైట్ అని, విఆర్కే డైట్స్ అని, డీటాక్స్ డైట్స్ అని చెప్పదు. ఎన్ని రకాలు వచ్చాయంటే ఇంకో విషయం అండి, ఈవెన్ డాక్టర్స్ కానీ బయట సో కాల్డ్ చెప్పేవాళ్ళు, మీరు ఒకనొకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అన్నారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. ఇప్పుడు మధ్యలో చాలా వచ్చేసాయి, చాలా రకాలుగా. కొద్ది రోజులు కొర్రలు మొత్తం అన్ని ఇవే తినండి, తృణధాన్యాలు తినండి అన్నారు. అంటే ఎవరు ఏది చెబితే అది మనం అంతా గొర్రెల తలొని వెళ్ళిపోతున్నాం. బట్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. మెయిన్గా సపోజ్ జిఎం డైట్ అని ఉంది, ఇది వీక్ ప్లాన్ ఉంటుందండి. ఫస్ట్ డే వచ్చేసి వాటర్ తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలి. సెకండ్ డే వచ్చేసి బనానాస్ ఎక్సెప్ట్ బనానా మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. దీనివల్ల కార్బ్స్ ఇంటేక్ అవ్వక హెడేక్ కానీ నీరసంగా ఉండడం కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవుతున్నామని చెప్పేసి కంప్లీట్గా ఏ ఫ్యాట్ డైట్స్ ఆన్లైన్లోకి వస్తే ఆ ఫ్యాట్ డైట్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. డీటాక్స్ డైట్స్ అంటారు, అసలు లిక్విడ్స్ ఎక్కువ యూస్ చేసి అసలు కార్బ్స్ ఇంటేకే ఉండదు, ప్రోటీన్ ఇంటేకే ఉండదు. దానివల్ల మజిల్ క్రాంప్స్ చాలా వస్తాయి. వాకింగ్ చేసి కంప్లీట్గా ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. ఈ ఫ్యాట్ డైట్స్ కానీ మేము అసలు ఇంక్లూడ్ చేయట్లేదు మా వెయిట్ లాస్ ఈ ప్రోగ్రామ్స్లో. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సపోజ్ పీసీఓడి వచ్చారనుకోండి, మేడం నేను కార్బ్స్ ఎక్కువ తీసుకోవద్దు, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో నాకు డాక్టర్ కూడా అదే సజెస్ట్ చేశారని పీసీఓడి క్లయింట్స్ చెప్తూ ఉంటారు. సరే వెయిట్ లాస్ అవ్వండి, ఇమ్యూనిటీ కూడా పెంచుకోండి, డైట్లో ఇంక్లూడ్ చేయండి సీడ్ సైకిల్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తాం. కానీ ఫ్యాట్ డైట్స్ అసలు ఫాలో అవ్వకూడదని నేను ప్రతి ఒక్క క్లయింట్కి చెప్తాను, ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది దీనివల్ల అని. రైట్. అండ్ ఈ డైట్స్ కూడా ఎందుకంత ఫేమస్ అవుతాయంటే ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఫస్ట్ థింగ్ ఏం కమిట్ చేసేస్తారంటే వెయిట్ లాస్ ఇమిడియట్గా అయిపోద్ది, ప్లస్ దీనికి ఏంటంటే ఒక సైన్స్ బ్యాకప్ ఉంది అని చెప్పి ఇంకొకటి యాడ్ చేస్తారు. సో ఇది యాడ్ చేయడం వల్ల మనం బ్లైండ్గా నమ్మేస్తాం. సో ఇవన్నీ కూడా దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, రిస్ట్రిక్టెడ్ డైటింగ్ స్ట్రాటజీస్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కీటో డైట్ అనుకోండి, సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా అన్నం తీసేయాలి, చపాతీ తీసేయాలి, ఇవన్నీ తీసేసి మనం ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటారు. సో అది అవ్వుద్దా లేదా అనేది పక్కన పెడితే అది మనం ఎంతవరకు ఫాలో అవుతాం అనేది మనం చూసుకోవాలి. మనకి డైటింగ్ స్ట్రాటజీ అనేది ఏంటి, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకునేటట్టు ఉండాలి. ఒక షార్ట్ టర్మ్ గోల్ లాగా పెట్టుకొని సరే కొంచెం తగ్గేసాను మళ్ళీ నా బ్యాక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతా అంటే ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో మేమేం రికమెండ్ చేస్తామంటే మీరు డైలీ తీసుకునే ఫుడ్లోంచి కొంచెం డెఫిసిట్ క్రియేట్ చేద్దాం. బాడీకి కావాల్సిన దాంట్లో పోర్షన్ కంట్రోల్ చేసుకున్నా కూడా
యూ కెన్ సీ అ మిరాక్యులస్ రిజల్ట్స్. సో దీనికి మనం ఏదో డిఫరెంట్ డైట్ పేర్లు పెట్టేసి స్ట్రాటజీస్ ఏవో ఫాలో అయిపోయి ఏదో కాంబినేషన్లు పెట్టి ఇవన్నీ అవసరం లేదు. అండ్ లాంగ్ ప్రాసెస్లో చాలా ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది అండ్ డయాబెటీస్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీక్నెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా లో అయిపోతుంది చాలా మందికి నీరసంగా ఉండి. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ అన్ప్రూవ్డ్ ఆర్టికల్స్, మెడికల్లీ ప్రూవెన్ అయింది ఏ ఫ్యాట్ డైట్స్ లేదు యాక్చువల్గా. మాకు ఇప్పుడు వచ్చే క్లయింట్స్ చాలా మంది ఇట్లాంటి డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ స్పాయిల్ అయిపోయి ఒక క్లయింట్ ఉన్నారు యాక్చువల్గా, తను క్రికెట్ ఆడి వాకింగ్ చేసి రన్నింగ్ చేసి చాలా మటుకు 20 kgs వరకు తగ్గారు. బట్ ఏంటి అంటే తన డైట్ ఎలా తీసుకున్నారంటే ఆ తగ్గినప్పుడు ఓన్లీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం, కార్బ్స్ ఇంక్లూడ్ చేయడం, తన ప్రోటీన్ అనేది తన డైట్లో లేకుండేది. సో యూజువల్గా వెజిటేబుల్ జ్యూసెస్ ఇంక్లూడ్ చేయడం మార్నింగ్, సో తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ తక్కువ చేసేసి సలాడ్ ఇంక్లూడ్ చేయడం. సో ఇలా చేసేసిన తర్వాత మజిల్ చాలా లాస్ అయిపోయింది తనకి. సో అదే మన వాళ్ళు ఇప్పుడు కదా ఎప్పటి నుంచి చెప్తున్నారు సమతుల ఆహారం అనేది. అన్ని సమపాళ్లలో ఉంటేనే మన బాడీ ఎలా మెయింటైన్ అవుతుంది. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. ఇంగ్లీష్ లో ప్రొవర్బ్ ఉందండి, ఎనీథింగ్ మోర్ దెన్ నెసెసిటీ ఇస్ పాయిజన్. దట్స్ ట్రూ. సో సింపుల్. సో మనం ఏదైనా సరే మనకి కావాల్సినంత తీసుకుంటే దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. యా, ఎస్పెషలీ అంటే మీ ప్రొఫెషన్లో జిమ్లో వర్కౌట్స్ చేయించే వాళ్ళు కానీ వాళ్ళు చాలా ఫిట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు రోజుకి ఒక డజనో ఎగ్స్ తీసుకోవడం కానీ, గ్రిల్ చికెన్ తీసుకోవడం కానీ, బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని చూసి నిజంగా అలాగే మజిల్ పెంచేయాలని వాళ్ళ హెవీ వర్క్ ఉండేవాడు. ఇప్పుడు జిమ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ కోచెస్ కానీ వాళ్ళకి అదే జాబ్. సో అంతకు మించి ఎక్కువ అది వాళ్ళ ప్రొఫెషన్, దానికి తగ్గట్టుగా వాళ్ళు తింటారు. బట్ కామన్ మ్యాన్ ఏంటంటే వాళ్ళకి ఏం పని చేస్తారు ఏంటో తెలియకుండా దాన్ని ఫాలో అయిపోతుంటారు. సో ఇదేంటంటే జనరల్గా మన అందరం కూడా కామన్గా కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే అసలు పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం, మన బాడీలో ఏమన్నా ల్యాక్ ఉన్నాయా, అంటే ఏమైనా ల్యాక్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాస్త ఎక్సర్సైజ్, కొంచెం మెంటల్ పీస్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ అనవసరంగా వీళ్ళు మజిల్ నాకు ఇంత లావ్ అయిపోయాలి, వీ షేప్ బాడీ వచ్చేయాలని చెప్పేసి ఈ ప్రోటీన్ షేక్స్, యూ కెనాట్ బిలీవ్ దిస్. నిజంగా 16-18 years పిల్లలు కూడా మైండ్లో గట్టి ప్రెషర్. మా వాడు 10th class చదువుతాడు. దీని గురించి ఐ వాంట్ టు యాడ్ ఎ పాయింట్ అండి. ప్లీజ్, అసలు ఎంతవరకు అది ఆరోగ్యానికి బెటర్ అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు అంటే మనకి జిమ్కి వెళ్తే కంపల్సరీ వే ప్రోటీన్ తీసుకోవాలి. సో వే ప్రోటీన్ తీసుకుంటేనే మనకి వెయిట్ లాస్ అవుతారు. సో ఇదైతే చాలా ఇప్పుడు మనకి ఇట్స్ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి వే ప్రోటీన్ మార్కెటింగ్ అనేది. సో అయితే మనము ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మేమైతే అసలు ఆ సప్లిమెంట్స్ ఎవరికి రికమెండ్ చేయము. అసలు ప్రోటీన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే పిక్చర్లో ఇప్పుడు కంప్లీట్ వీగన్ అనుకోండి, వాళ్ళకి అసలు ప్రోటీన్ ఆప్షన్సే ఉండవు. అంటే పాలు తాగలేరు, ఎగ్స్ తినరు, పనీర్, ఇట్లా ప్రోటీన్ అనేది అంటే బ్యాలెన్స్ మీల్స్లో కంపల్సరీ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. సో ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడైనా డెఫిషియన్సీ అంటే ఇప్పుడు మనకి బాడీలో వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, మనం సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తాం. అట్లనే బాడీలో మనకి ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ అన్ని న్యూట్రియంట్స్ సప్లై అవ్వకపోతే అప్పుడు మనం వే ప్రోటీన్ అనేది రికమెండ్ చేయాలి. సో అథ్లీట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అథ్లీట్స్, వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా వాళ్ళని కంపేర్ చేసుకొని మనం కూడా అట్లనే వే ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అది దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, బట్ దానికి ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉండి దాని గురించి వాళ్ళంతా వాళ్ళు ప్రాపర్గా ఒక రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళకి అది ఫిట్ అవుతుంది అనుకుంటేనే తీసుకోవాలి. మన జనరల్ ఎవ్రీడే ఇంట్లో వర్క్ చేసుకొని మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం న్యాచురల్గా మన ఫుడ్స్లోంచి దొరికే ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. అడిషనల్ సప్లిమెంట్స్ అనేది అవసరమే లేదు. అబ్సల్యూట్లీ జీరో. ట్రూ. చాలా మంది ఈ వే ప్రోటీన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలుసుకోకుండానే దాన్ని యూజ్ చేసేస్తూ ఉంటారు. అంత ప్రోటీన్ని మన బాడీ డైజెస్ట్ చేసుకోవాలి అని అంటే మన కిడ్నీ అంత దాన్ని ఫిల్టర్ చేసుకోగలగాలి. దానికి ఎంత వాటర్ తీసుకోవాలి ఇది కూడా వాళ్ళకి క్యాల్కులేషన్ లేకుండా చాలా మంది తీసేసుకుంటారు. సేమ్ థింగ్ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇలా ఫైబర్ ఇంక్లూడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుందని చెప్తారు. సో ఫ్లాక్ సీడ్స్ లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఆ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాటర్ ఇంటేక్ అసలు తీసుకోరు. దానివల్ల కాన్స్టిపేషన్ లీడ్ అవుతుంది, ఎసిడిటీ ఫామ్ అయిందంటారు, మళ్ళీ కాన్స్టిపేషన్ పైన. కానీ ఫ్లాక్ సీడ్స్ డైజెస్ట్ అవ్వాలంటే సాల్యుబుల్ ఫైబర్ దానికి వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ తీసుకుంటే అది ఇచ్చే
బెనిఫిట్స్ మనకి ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ ఫ్లాక్ సీడ్స్ వల్ల నాకు ఇలా అయిందని చెప్పేసి ఫుడ్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం చాలా మటుకు. సో గైడెన్స్ అనేది లేదు. వాటర్ ఇంటేక్ యూజువల్గా అండి నా క్లయింట్స్ కూడా మోస్ట్లీ 1 లీటర్ కంటే ఎక్కువ తాగట్లేదు మేము అని చెప్తూ ఉంటారు. వాటర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకొని ఉంటేనే మనం ఎంత వాటర్ తాగాలి, ఎక్కువ కూడా తాగడం మంచిది కాదు వాటర్ కూడా. సో మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగితే మంచిది అని చెప్తూ ఉంటారు. అది కూడా చాలామంది ఫాలో అవ్వరు. సో ఇది కూడా ఒకటి ఉందండి. ఫుడ్స్ మీరు అన్నట్టు ప్రోటీన్ తీసుకొని దాని తగ్గట్టు ఫిల్టరేషన్ అవ్వక అండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేక సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మట్టుకున్నారు. ట్రూ సార్. ఇప్పుడు జనరల్ ఫిట్నెస్ కోసం అయితే మీరు చెప్పినట్టుగా నెట్లో చూసినా సరే మీ క్లాసెస్ చూస్ చేసుకున్నా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. బట్ నిజంగా వెయిట్ లాస్ అనేది డైరెక్ట్గా మనకి ప్రత్యక్షంగా కోచ్ లేకపోయినా కూడా మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతామా నిజంగా? చేయొచ్చండి, చేయలేము అని అయితే ఏమి ఉండదు. ఓకే, కొంచెం మంచి విల్ పవర్ ఉన్న వాళ్ళు చేసేస్తారు. బట్ ఇక్కడ కొంచెం ఫస్ట్ వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతారండి? ఏదో డిప్రెషన్ లేకపోతే ఓవర్ ఈటింగ్, కొంచెం సైకలాజికల్ ఇది ఉండి కూడా చాలా మంది వెయిట్ పుట్ ఆన్ అవుతారు. మెయిన్ ఇవే ఎక్కువ ఉంటాయి, మెంటల్ స్ట్రెస్. సో ఇది అన్నిటికి కూడా ఏంటంటే ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటాం కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కాన్స్టెంట్ గైడెన్స్, ప్రాపర్ మోటివేషన్ అనేది మనము ఇవ్వగలిగితే వాళ్ళకి ఈజీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎవరికైనా కొంచెం మంచి విల్ పవర్ ఉందనుకోండి, వాళ్ళకి ఎట్లాంటి డైటింగ్ స్ట్రాటజీ వాళ్ళు అనుకుంటారు నేను ఈ 1 year వరకు నేను ఇది చేయను అని చెప్పేసి. సో నార్మల్ 80% ఎట్లా ఉంటారంటే అందరు న్యూ ఇయర్ రాగానే ఒక రిజల్యూషన్ లాగా పెట్టేసుకుంటారు, కానీ అది 1 week 10 daysకి ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు కాబట్టి. సో ఆ గైడెన్స్ ఉందనుకోండి, ఎవరైనా సరే మనకి ఇది పాత్ అని చెప్పి మనం చూపిస్తే ఆ పాత్లో ఫాలో అయిపోతారు. ఫ్లెక్సిబుల్ వే కాబట్టి. సో మనకి ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ వే కాదు. సో ఇది ఇంత ఫ్లెక్సిబుల్ వే ఉంది అని తెలిస్తే ఎవరైనా సరే అది ఫాలో అయిపోవచ్చు. సో దాంట్లో అసలు పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఇంకోటి చాలా మందికి తెలియదు, హెరిడిటరీ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అదొకటి ఉంటుంది. సో గైడెన్స్ అనేది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం ఫ్యాట్ డైట్స్ ఏది వస్తే అది ఆన్లైన్లో వచ్చేసి అది ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. దానివల్ల చాలామంది తినకుండా కూడా డయాబెటీస్ లీడ్ అవుతుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. ఒక గైడెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ప్రాపర్ డైట్ కానీ వర్కౌట్స్ కానీ ప్రాపర్గా ఉంటే మంచి వెయిట్ లాస్ ఉంటుంది అండ్ వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది మెయిన్గా. ఓకే, చాలామంది పర్టికులర్గా నాకు ఓన్లీ హ్యాండ్స్లా ఉన్నాయి, లేదు నాకు ఓన్లీ షోల్డర్లో ఫ్యాట్ ఉంది, నాకు ఇది ఒక్కటి తగ్గితే చాలు, లేదా ఓన్లీ నాకు థైజ్ చాలా హెవీగా ఉన్నాయి, ఇది ఒక్కటి తగ్గితే చాలని మిమ్మల్ని అడుగుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళు నిజంగా పర్టికులర్ పార్ట్ ఒక్కటి తగ్గించడం సాధ్యం అవుతుంది? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి కదా. సో మాకు వచ్చే 50% ఎంక్వైరీస్ లో నేను అంత ఫిట్ గా ఉన్నానండి, నాకు జస్ట్ అబ్డామినల్ లో కొంచెం ఫ్యాట్ ఉంది, లేదంటే నాకు ఓన్లీ హ్యాండ్స్ లో కొంచెం ఫ్యాట్ ఉంది, అది ఒక్కటి తప్పితే నేను బాడీ అంతా నాది ఫిట్ గానే ఉంది, నేను యాక్టివ్ గా ఉంటాను అంటారు. కానీ అట్లా ఉండదండి. మనం ఎప్పుడైనా సరే బాడీలో ఏదైనా పార్ట్లో ఫ్యాట్ డ్రాప్ చేయాలి అని అంటే మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మీద డ్రాప్ చేసుకోవడానికే మనం టార్గెట్ చేయాలి. సో మనకి ఇక్కడ నుంచే తగ్గాలి కదా అని చెప్పేసి దానికి ఏదైనా సూపర్ ఫుడ్ ఉంటుందా, లేకపోతే దానికోసం నాకు అబ్డామినల్ తగ్గాలి కదా అని చెప్పేసి మనం డైలీ క్రంచెసే చేయండి, అట్లా చేస్తే మాత్రం ఏమీ యూజ్ ఉండదు. సో మనం కంప్లీట్గా మన గోల్ రీచ్ అయ్యేంత వరకు అది మనకు చెప్పలేము కూడా, బాడీ ఎక్కడి నుంచి ఫ్యాట్ డ్రాప్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పలేము. అది ఫేస్లోంచి స్టార్ట్ అవ్వచ్చు, హ్యాండ్స్లోంచి స్టార్ట్ అవ్వచ్చు, థైస్లోంచి స్టార్ట్ అవ్వచ్చు. సో మేమేం చేస్తామంటే ఎవ్రీ వీక్ వాళ్ళ మెజర్మెంట్స్ ట్రాక్ చేస్తాము అన్నీ, అంటే ఎక్కడెక్కడ నుంచి డ్రాప్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో మనం కావాల్సిన ఐడియల్ వెయిట్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఓకే ఓకే. స్పాట్ రిడక్షన్ అయితే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని టార్గెట్ చేసి స్పాట్ రిడక్షన్ అంటారు. స్పాట్ రిడక్షన్ అనేది అసలు ఎక్కడ కూడా అది లేదు. అంటే చాలా మంది దీని గురించి ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి తగ్గేస్తే. అంటే యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ పెట్టేస్తుంటారు ర్యాండమ్ గా, మీకు ఇక్కడ నుంచి ఫ్యాట్ పోవాలంటే 10 రోజులు ఈ ఫుడ్ తినండి, 10 రోజులు ఇది చేయండి, మీకు ఇక్కడ నుంచి ఫ్యాట్ వెళ్ళిపోద్ది అని అంటారు. ఫ్యాట్ అయితే వెళ్ళదు, డబ్బులు పోతాయి. ఏదో ఒక ఎక్విప్మెంట్ చూపిస్తారు, ఈ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ మేము ఇంత వైబ్రేషన్ ఇచ్చేస్తాం, స్పాట్ లో 2 కిలోలు తగ్గుతారు, లేదా ఈ ఆయిల్ అప్లై చేయండి స్పాట్ లో మీకు ఇంత. దీనికి ఒకటి నేను చేస్తాను. యూజువల్ గా మనం ఫాస్టింగ్ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా. సో అప్పుడు ఏమవుతుంది, బాడీలో గ్లైకోజన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి మనకి ఎనర్జీని ఇస్తుంది. సో మనం ఉండగలుగుతాం ఈవినింగ్ వరకు. సో ఈవినింగ్ మనం ఏం చేస్తాం, మన సౌత్ ఇండియన్స్ మళ్ళీ కార్బ్స్ ఇంక్లూడ్ చేస్తాం, మళ్ళీ గ్లూకోజ్ గ్లైకోజన్ గా మళ్ళీ అలాగే స్టోరేజ్ అయిపోతుంది. సో ఇక్కడ
ఏంటి అంటే సప్లిమెంటేషన్స్ యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే హై ఫైబర్ పెట్టేస్తారు. హై ఫైబర్ ఇచ్చేసి మనకు ఆకలి అవ్వదు. యూజువల్గా మనం డిన్నర్లో 300 క్యాలరీస్ తీసుకోవాలి. మీల్ రిప్లేస్మెంట్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయి? 180 క్యాలరీస్ ఉంటాయి. సో ఇలా క్యాలరీస్ డెఫిషియేట్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అవుతుంది, అవ్వదని చెప్పట్లేదు. కానీ ఏదో ఒక రోజు మనం నార్మల్ డైట్కి రావాలి, కిచెన్ డైట్కి రావాలి. ఎవ్రీ లైఫ్ మొత్తం మనం సప్లిమెంటేషన్స్ అయితే యూజ్ చేయలేం. సో అలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ గెయిన్ వెయిట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది మనకి. సో సప్లిమెంటేషన్స్ హై ఫైబర్ కాకుండా ఫుడ్లోనే ఫైబర్ రిచ్ ఫుడ్స్, మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా ఇంక్లూడ్ చేసి డైట్ మెయింటైన్ చేశారనుకోండి, మెయిన్గా మజిల్ గెయిన్ అయ్యి ఫ్యాట్ లాస్ అయినప్పుడు మళ్ళీ ఆ వెయిట్ అనేది గెయిన్ అవ్వరు అనమాట. సో ఎందుకని ప్రాపర్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా అమ్మమ్మ ఇప్పుడు అంటుండే, శుభ్రంగా తినే శుభ్రంగా ఇంటి పని చేయండి అమ్మా, ఏ ఎక్సర్సైజ్ అక్కర్లేదని. మనకు మొత్తానికి పనులే లేకుండా పోయాయి. యాక్చువల్లీ అన్ని ఆటోమేటెడ్ అయిపోయినాయి కదా. ఎగ్జాక్ట్లీ. వాషింగ్ మెషిన్, డిష్ వాషర్. యాక్చువల్లీ ఇప్పుడు లాక్డౌన్ లో మీరు చూస్తే హైయెస్ట్ సేల్స్ అయినాయి. సో మనకి ఐరోబోట్ సమ్ ఏదో మెషిన్ ఉంది. సో అది పెట్టేస్తే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తారు. సో హ్యాపీ, మనం ఇంట్లోనే పడుకోవచ్చు. ఏ పని లేదు, ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్. అందుకే ఇంత కొట్టుకుంటున్నాను దీనికోసం. నిజం చెప్పాలి, పని చేయమని చెప్పండి, ఎవరు చేయరు. కానీ అట్లీస్ట్ వర్కౌట్ అన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ పని చేయరు. ఎందుకంటే సో దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే మన మన పనులన్నీ కూడా ఈజీ చేసుకోవడానికి మనం అన్నీ చేసేసుకున్నాము. సో బట్ ఎస్, అది కాకుండా మనం కొంచెం ఫిట్నెస్ చేసుకోవడానికి అయితే మనం వర్కౌట్స్ అయితే చేస్తున్నాము. సో అట్లీస్ట్ అదన్నా చెయ్యాలి. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సిస్టమ్ ముందు 9 hours ఉంటారు కదా. సో వాళ్ళకి యాక్టివిటీ కూడా ఉండదు. సపోజ్ ఆఫీస్లో ఉన్నారనుకోండి, సో అక్కడిక్కడ తిరగడం లాంటిది, వాకింగ్ అని అవుతుంది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి వర్క్ చేయడం వల్ల సో వాళ్ళకు యాక్టివిటీస్ అనేది లేదు. సో అందువల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం, కూర్చొని వర్క్ చేయడం, అండ్ మెంటల్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది. సో దీనివల్ల కూడా గైడెన్స్ ఇంపార్టెంటే. వర్కౌట్స్ యాడ్ చేయడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. పవన్ గారు చెప్పినట్టు నిజం. యాక్చువల్లీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్, అది ల్యాప్టాపో ఫోనో ఏదో ఒకటి ట్యాబ్ ఏదో దాని మీద నడుస్తుంది. ఇక మామూలు వాళ్ళకైతే ఎవరు పర్సనలైజ్డ్ ఫోన్లోనే వాళ్ళ టీవీలు అయిపోయాయి ఇప్పుడు. యాక్చువల్గా అందరూ కూర్చొని టీవీ చూసి ఇలా హ్యాపీగా చూసే పరిస్థితి లేదు. 90% పోయింది. ఎక్కడ చూసినా నెక్ ప్రాబ్లమ్స్ అండి. 20-25 yearsలో ఉన్న వాళ్ళకి కూడా నెక్ ప్రాబ్లం వచ్చేసింది. సో పర్టికులర్గా సో ఆ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా ఎక్సర్సైజ్ డిజైన్ చేస్తారా? బేసిక్గా ఈ పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే, మనం ఎక్కువసేపు సిస్టమ్ మీద ఇట్లా పెట్టి కూర్చుంటామండి. సో ఈ పోస్చర్లో పెట్టినప్పుడు ఏంటంటే, అంటే ఆల్మోస్ట్ 10 hours అని మనం అనుకుంటున్నాము. సో బట్ ఐటీ వాళ్ళకి మీరు చూసారనుకోండి, వాళ్ళ 13 hours 14 hours కూడా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల, ఇంకా మా వైఫే యాక్చువల్లీ అమెజాన్లో చేస్తారు. సో తనకే 8 hours డ్యూటీ అయితే అది 12 hours అవుతుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రాసెస్ అనేది ఇంకా స్లో అవుతుంది. సో అట్లా ఈ పోస్టర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా 80% అందరికీ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే చెస్ట్ మజిల్స్ వీక్ అయిపోతున్నాయి, కోర్ మజిల్స్ వీక్ అయిపోతున్నాయి. సో ఆబ్వియస్లీ మనకి మజిల్స్ వీక్ అయిపోతుంది, బాడీ కూడా మనకి పోస్టర్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మెల్లగా అది నీస్లోకి వెళ్తుంది. సో ఇవి అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం కోర్ రిలేటెడ్, కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, కొంచెం బాడీ వెయిట్స్ అంటే స్క్వాట్స్ కానివ్వండి, లేకపోతే ఈ పెక్స్ ఇవి స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి కొంచెం నీ సపోర్టెడ్ పుషప్స్ కానివ్వండి, ఇట్లాంటి వర్కౌట్స్ డైలీ అట్లీస్ట్ ఒక 20 minutes యాడ్ చేసుకున్నా కూడా ఈ ప్రాబ్లం నుంచి ఎవరైనా సరే బయటికి రావచ్చు. మినిమం వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి ఆ మినిమం బాడీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్ రిలేటెడ్ అంటే వాళ్ళు పొజిషన్ అనేది సరిగ్గా పెట్టరు. ఇప్పుడు ఫోన్ అనుకోండి, ఎప్పుడు ఈ పొజిషన్లో పెడతాం మనం. స్ట్రైట్గా పెట్టి కొద్దిగా ఫోన్ చూడడం, టీవీ ఇలా స్ట్రైట్గా చూడడం కానీ చేస్తే కానీ, నెక్ ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేస్తే కానీ మరీ అంత ఎక్కువ అనేది ప్రాబ్లం అనేది ఫేస్ చేయరనమాట. సో ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టేసరికి ఇక్కడ ఈ బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఈ మనం హెడ్ వచ్చేసి మినిమం 1 kilo వరకు ఉంటుంది, 1 to 2 kgs వరకు. సో అందుకని చెప్పేసి ఈ పొజిషన్లో పెట్టడం వల్ల ఈ బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడేసరికి నెక్ ప్రాబ్లమ్స్ కానీ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. 4-5 years పిల్లలు కూడా ఇప్పుడు ఇంతేనండి. అంతే. ఎస్. సో ఈ బోన్ మీద ప్రెషర్ 4-5 years కాదండి, ఇంకా చిన్న పిల్లలకి మనం యూట్యూబ్ లో రైమ్స్ వస్తాయి. అది లేకపోతే వాడు అన్నం తినడు. అదే పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్, అదే పరిస్థితి చూస్తున్నాం. సో ఆ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి పేరెంట్స్కి చెప్తే. ఎందుకంటే ఫోన్ లేనప్పుడు పిల్లలు అన్నం తిన్నారు కదా, తిన్నారు. సో ఇప్పుడు మనకేంటంటే ఈజీ, పేరెంట్స్ యాజ్ ఏ నేను కూడా ఒక మదర్నే, బట్ అబ్బా వీటితో గోర వదిలిపోతున్నారు, ఇచ్చేసేయండి నాకు కూర్చోబెట్టి అన్నం పెట్టేయచ్చు. సో అది ఈజీ వే వెతుక్కుంటున్నాం. బట్ ఫోన్ ఇవ్వకుండా ఎలాగానే ఒక్క పాయింట్ మనం చెక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఇది మీరు అడిగే క్వశ్చన్ మాత్రం చాలా టఫెస్ట్ అనేది. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను.
పిల్లల్ని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే దానికి డబల్ చేస్తారు వాళ్ళు. ఫోన్ లేదు అని మన లైఫ్ లో అనుకుంటే తప్ప కొన్ని పనులు జరగవేమో అనిపిస్తుంది నాకు. బట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ దాన్ని మనం కంపల్సరీ ఫోన్ తీసేసి వాళ్ళకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీయో ఏదో ఒకటి వాళ్ళకి ఫిజికల్గా బాడీ ఎంగేజ్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు మనకి అట్లీస్ట్ స్కూల్కి వెళ్తే ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా ఆడటానికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న లాక్డౌన్ ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటిదో ఏం తెలియదు కాబట్టి ఫిజికల్గా ఎంగేజ్ అయ్యేది, డాన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫిట్నెస్ కానివ్వండి. సో దాంట్లో ఎంగేజ్ చేయగలిగితే అట్లీస్ట్ కొంచెం టైం అయినా సరే వాళ్ళ ఫోన్ దాంట్లోంచి బయటికి వచ్చేసి ఉండగలుగుతారు. సేమ్ ప్రశాంత్ చెప్పినట్టు ఏదైనా యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయడం కానీ వాళ్ళని మనం ఏంటంటే ఐదర్ ఫోన్ అయినా ఇచ్చేస్తాం, తర్వాత మన వర్క్లో మనం బిజీ అయిపోతాం. ఇది బిజీ లైఫ్ స్టైల్. సో మనము ఫ్రీగా ఉన్నామని కాదు, మనం కూడా బిజీ అయిపోతున్నాం. సో దానివల్ల వాళ్ళకి టీవీ ఐదర్ వీడియో గేమ్స్ కానీ ఫోన్ కానీ ఇచ్చేసి సో వాళ్ళకి అలా ఎంగేజ్ చేస్తున్నాం. అండ్ ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు ఒకటే దగ్గర కూర్చుంటారు. స్కూల్ అనుకోండి, ఏదో ఒక యాక్టివిటీస్ ఇంటర్వెల్స్ అలాంటివి ఉంటాయన్నమాట వాళ్ళకి. సో యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఫోన్ అవాయిడ్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఫోన్ ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఫస్ట్ మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అండ్ పొజిషన్ కూడా వాళ్ళు ఇలా పెడితే అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా అద్దాలు సైట్ రావడం అలా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల పుచ్చి పనులు రావడం. సో ఇవన్నీ ఏంటి అంటే అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క చిన్న పిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో సైట్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ సో వాళ్ళకి ఏదో ఒకటి మనం సైడ్గా హోంవర్క్స్ కానీ డ్రాయింగ్స్ యాక్టివిటీస్ ఏదో ఒకటి మనం ఇంక్లూడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ డైట్ కూడా చూసి తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మార్కెట్స్కి వెళ్ళేసి చాలా మటుకు చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నారు. సో అలా కాకుండా మార్కెట్కి వెళ్ళి కాదు, నాకు తెలిసిన క్లయింట్ పిల్లలే వాళ్ళే స్విగ్గీ ఓపెన్ చేసుకొని వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. మార్కెట్కి వెళ్ళే రోజులు అయిపోయినాయి. అది స్విగ్గీ ఓపెన్ చేసుకొని వాడికి ఏం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. మీరు ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళకి తెలియదు కూడా. ఆర్డర్ పెట్టుకుంటాడు, బెల్ కొడతారు, వీడియో తీసుకుంటాడు, తినేస్తాడు కూడా. తెలియదు అసలు ఇంట్లో వాళ్ళకి. ఓకే నాకు ఆర్డర్ పెట్టామా ఏంటనేది కూడా తెలియదు. అట్లా ఉంది. కానీ ఇందులో ఇది ఓవర్కమ్ చేయడానికి మనం ఫస్ట్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎవ్రీ టైం అవుట్ సైడ్ ఫుడ్ అంటే తెలిసిన పేరెంట్స్ ఉన్నారు, తెలియని పేరెంట్స్ అంతే మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి, నేను చాలా దగ్గరగా చూశాను ఈ మధ్య. మా ఆపోజిటే ఉంటారు వాళ్ళు. ఆ పిల్లాడు మా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటంటే పొద్దున్న కాఫీలో టోస్ట్ నంచుకుని తింటాడు వాడు, బ్రేక్ఫాస్ట్ అది. ఓకే కాఫీ వద్దురా పాలు ఏదైనా తాగు అని అంటే వాళ్ళ మదరే చెప్పదు, ఫస్ట్ వద్దురా అంటుంది అంతే. ఆ వద్దురా అంటే ఆగుతాడా వాడు? చచ్చిన ఆగరు పిల్లలు, సమస్య లేదు. ఇప్పుడు మనకన్నా చాలా చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అయిపోయింది. ఆ తర్వాత జంతికలు ఏవో తింటాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రూట్ ఏది ఉంటే అది బ్రేక్ఫాస్ట్ టైం నుంచి లంచ్ టైం వరకు వాడు నోరు ఎక్కడ ఆగదు, ఎక్కడ ఆగదు. యూ కెనాట్ బిలీవ్ ఇట్. నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను. ఈ ఎపిసోడ్ వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఏంటి ఇలా జరుగుతుందో మాకు తెలియదు అని అనుకోవాలి. నేను డైరెక్ట్గా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. ఏమండి లంచ్ టైం అయిపోయింది, వీడేం అన్నం తినట్లేదు అంటూ అన్నం కుక్కుతుంది వాడికి. అన్నం శుభ్రం కుక్కుతుంది వాడికి. వాడికి తినకపోయినా ఒక ఫోన్ ఇచ్చేసి వాడికి తెలియకుండానే ఫుడ్ పెట్టేస్తుంది. వాడిది అయిపోయిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ చాక్లెట్లు, చిప్స్, ఇంట్లో ఉన్న స్నాక్స్, వెల్లంకిలో ఉన్న స్నాక్స్. ఆ తర్వాత నిజం చెప్తున్నాను నేను పర్టికులర్గా వాడు మా ఇంటికి వస్తాడు, ఏమున్నాయత అంటాడు, అక్కడ ఉన్నారా చూడరా అంటాను. అన్నీ పెట్టుకుంటాడు. 4 ప్యాకెట్లు బాకర్వాడి, ఒక స్వీట్, ఒక జంతిక, ఇలా అన్ని బిస్కెట్, ఏది కాకపోతే టోస్ట్. ఇలా మళ్ళీ డిన్నర్ టైం అయిపోతుంది, మళ్ళీ రైస్. సో ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ హ్యాబిట్ ఎంతవరకు కరెక్ట్? ఆ పేరెంట్స్ని ఆ పిల్లాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. దిస్ ఈస్ రియల్లీ వెరీ సీరియస్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వీట్స్, నేను చూసిన డైట్ మీరు చెప్పిన రీకాల్లో స్వీట్స్ కార్బ్సే కనబడుతున్నాయి. నాకు ఎక్కడ ప్రోటీన్ కానీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం కానీ అస్సలు ఎక్కడా లేదు. చూడండి, మనం తీసుకున్న ఫుడ్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ కానీ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. అది ఫ్లష్ అవుట్ చేయడానికి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వెజిటేబుల్స్లో ఫ్రూట్స్,
వెజిటబుల్స్లో ఏం దొరుకుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది, కిడ్నీస్ నుంచి వాటర్ నుంచి అలా తీసేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్వీట్స్ కార్బ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే సో ఫ్యాటే పెరుగుతుంది అండ్ ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్సులిన్ ప్రొడక్షన్, ఎక్కువ షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోవడం, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో తను ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి వైటమిన్ డెఫిషియన్సీ, హెయిర్ లాస్, స్పెట్స్ రావడం అండ్ కాల్షియం ఉండదు, మీరు చెప్పినట్టు మిల్క్ తాగరు, సో కాల్షియం ఉండదు. దీనివల్ల చాలా లైఫ్ స్టైల్ చేంజెస్, డిసార్డర్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందే మనకు దొరికే పాలు ఎక్కడ ప్యూర్ మిల్క్ ఎక్కడ దొరకట్లేదు, చాలా ఆర్టిఫిషియల్ ఫుడ్ మనకు దొరుకుతుంది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ అంటే 100% ఇది సాల్వ్ అవ్వదు, దీనికి ఒకటే సొల్యూషన్ అండి. సో మనకి ఫస్ట్ పేరెంట్స్ ఫాలో అయితే దాన్ని చూసి పిల్లలు ఫాలో అవుతారు. సో ఇప్పుడు అంటే 80% మనమే ఏం చేస్తున్నామంటే ఇంట్లో కుక్ చేసుకోకుండా మనమే బయట నుంచి ఆర్డర్ చేసేసుకుంటున్నాం. అంటే సో బయట నుంచి కంప్లీట్గా తినద్దు అని చెప్పలేదు, ఎందుకంటే అది నాట్ పాసిబుల్ కూడా. ఎప్పుడే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ ఫైన్, బట్ మార్నింగ్ ఈవినింగ్ మనమే అట్లా ఆర్డర్ చేస్తుంటే ఇంకా పిల్లల్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయరు. సో మనం ఏదైతే ఫాలో అవుతామో, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మన మార్నింగ్ లంచ్, లేకపోతే మీరు ఇంట్లో చూస్ చేసుకునే స్నాక్స్ అవి హెల్తీగా ఉంటే మిమ్మల్ని చూసి మీ కిడ్స్ కూడా అవి ఫాలో అవుతారు. సో మనమే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మనం తీసుకునే డైట్ ఎలా ఉండాలంటే మనతో పాటు మన పేరెంట్స్ కూడా ఫాలో అయ్యే విధంగా ఉండాలి. అంటే మన కిడ్స్ ఒక్కళ్ళే కాదు, మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ కూడా ఫాలో అయ్యే విధంగా ఉంటేనే అది ప్రాపర్ డైట్ కింద కన్సిడర్ చేయాలి. అది పోనీ ఆవిడకి ఏదైనా ప్రొఫెషన్ ఉంది, చాలా బిజీ, ఇంటి పనులు, పిల్లలు ప్లస్ జాబ్, ఇదంతా చాలా బిజీగా ఉంటుందంటే ఆవిడ ప్యూర్లీ హౌస్ వైఫ్. ఇంటి నిండి పనివాళ్ళు ఉన్నారు, పిల్లల్లోనే చూసుకోవడానికి. నేను మొన్న ఈ మధ్య ఆ పిల్లాడిని పిలిచి, ఎరా మా ఇంట్లో వాళ్ళకి సండే చెవులు ప్లేట్స్ అవి క్లీన్ చేస్తా కూర్చుని, నెయిల్స్ అని. వాడిని పిలిస్తే వాడి చెవి చూస్తే నా మేకప్ రిమూవ్ చేసే టిష్యూలు 3 వెళ్ళిపోయినా కూడా బ్లాక్ తగ్గట్లేదు, తుడుస్తూనే ఉన్నాను. వాడి చెవులు ఒకటి తెల్లగా ఉన్నాయి, ఫేస్ మొత్తం నల్లగా అయిపోయింది చివరికి. తీరా ఇలా చూస్తే నేను ఫోటో తీసాను, నా ఫోన్లో ఉంది ఫోటో. 2 చెవుల్లోనూ ఇంతింత ఉండలు, స్టాగ్నేట్ అయిపోయింది. దాని ఇలా అంటే టిక్ టిక్ అంటుంది, అది నొప్పి వచ్చేస్తుంది అంటుంటే. నేను వాడికి 4 ఏళ్లకే వాడి చెవులు అలా ఉంటే ఆ తప్పు ఎవరిది చెప్పండి మీరు ఒకసారి? పేరెంట్స్ కంపల్సరీగా. మీ ప్రోగ్రాంలో ఎస్పెషలీ 16-18 పిల్లలకి హైట్ ఎదగడానికి ఏమన్నా పెట్టారు? ఎందుకంటే స్కూల్స్ లేవు ఇప్పుడు, క్రికెట్ అకాడమీస్ కానీ, వీళ్ళు ఇంతకుముందు పిల్లలు ఏదో ఒక స్పోర్ట్ పెట్టుకుని అంటే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు పెడుతున్నారు. సో లేదా అఫోర్డ్ చేయలేని వాళ్ళు పిల్లలను ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు అది లేదు కదా, మీరు ఎలా ఏమన్నా ప్లాన్ చేస్తారా? సో హైట్ కి గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయండి, బట్ దీని గురించి మనము అసలు ఏమి కూడా మనము కమెంట్ చేయకూడదు, ఎందుకంటే ప్రాక్టికల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో జెనెటికల్ గా వాళ్ళ జెనెటిక్స్ ఉంటేనే ఆ హైట్ ఏదైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, కొన్ని బాడీ వెయిట్ వర్కౌట్స్ చేసుకోవడం వల్ల ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యి హైట్ పెరిగే ఛాన్స్ ఏమన్నా 10% ఉండొచ్చు. బట్ కంప్లీట్గా కూడా ఇది మన జెనెటిక్స్లోనే బేస్ అయి ఉంటుంది. సో దాని గురించి మనం సపరేట్గా చేయడానికి అంటూ ఏమి ఉండదు. అండ్ మీరు అడిగిన కిడ్స్ ఆ ట్రైనింగ్ అంటున్నారు, యాక్చువల్లీ చిన్నపిల్లలకి ఇంకా ఇప్పుడు వాళ్ళని ఏదైనా స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి కంపల్సరీ. వాళ్ళ కోసం మనం ఏం ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయకూడదు కూడా. మనం ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఏదో వెయిట్ తగ్గడానికి క్రియేట్ చేయడం కంటే నన్ను రికమెండ్ చేస్తే ఎంగేజ్ దెమ్ ఇన్ సమ్ స్పోర్ట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, సంథింగ్. వాళ్ళ ఆ స్పోర్ట్ ఎంగేజ్ చేస్తే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, ఏదన్నా బ్యాడ్మింటన్ స్పోర్ట్ అట్లా ఏమన్నా వాళ్ళని పంపిస్తే 400 లంజెస్, 500 స్క్వాట్స్ చేపిస్తున్నారు పిల్లలతో. సో అది ఒక గ్రూప్లో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో అట్లాంటి ప్రోగ్రామ్స్లో ఎంగేజ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా, అంటే సోషల్గా ఉన్న పాయింట్. జనరల్గా పేరెంట్స్ కానీ ఒక ఫ్యామిలీ కానీ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, పిల్లల్ని ఒకచోట అయితే సంగీతము, మీరు చెప్పినట్టు స్పోర్ట్స్ ఎక్కడో ఒకడ ఎంగేజ్ చేద్దామనంటే పిల్లల్ని దింపడం, తీసుకురావడం ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. పే చేయడం, అక్కడ వాళ్ళకి పే చేయడం ఎంత ఉంది? ఇప్పుడు పర్ క్రికెట్ దానికి ఎంత ఉంది చెప్పండి? 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంది. కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. అసలు మనకి ఖర్చులు పెరిగినంత తొందరగా మన ఇన్కమ్ పెరగట్లేదు. అయితే ఇక్కడ వెరీ కాస్ట్లీ ఉంది, అందుకని అంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఫిట్నెస్ కి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కాకపోతే ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ ఫిట్నెస్ ట్రైనర్స్ చాలా మంది ఉన్నారండి, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా నేనే చాలా మందిని చూశాను. సో
అట్లాంటి వాళ్ళకి అంటే వాళ్ళు ట్రైన్ చేయగలుగుతారు, కాకపోతే ఏంటంటే ప్రాపర్ ప్లాట్ఫామ్ లేక, సో మనకి ఆ ట్రైనర్స్కి కానీ లేకపోతే పేరెంట్స్కి వాళ్ళ కిడ్స్కి కనెక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ లేక ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు. అదొక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే మాత్రం అంటే ఇంకొంచెం ఎకనామికల్ వేలో కనెక్ట్ అయ్యే విధంగా ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలామంది ట్రైనర్స్ ఈ లాక్డౌన్లో చాలామంది సఫర్ అయ్యారు కదండి. సో అట్లా వాళ్ళకి ఇంకా ఏదైనా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఉన్నారు, కాకపోతే ఏంటంటే లైమ్ లైట్లోకి రావట్లేదు. సో మనం ఫైండ్ చేయాలి. సో అందరూ అంటే పేరున్న బ్యాడ్మింటన్ అకాడమీకి వెళ్తే ట్రైన్ చేస్తారు అట్లా ఏం లేదు. ఇప్పుడు మా లొకాలిటీ ఉంది, మా లొకాలిటీలో కూడా చాలా మంది బ్యాడ్మింటన్ నేర్పించే వాళ్ళు ఉంటారు, తక్కువ ప్రైస్ కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు. వీ హ్యావ్ టు ఫైండ్ అండి. మనకు లేదు, మనకు కాదు, చాలా ఎక్కువ ఉంది అని చెప్పి మనం ముందే స్టెప్ బ్యాక్ తీసుకుంటే మాత్రం కష్టం. అది సో వీ హ్యావ్ టు ఫైండ్, విల్ గెట్ ఇట్. అండ్ ఇంకోటి యూట్యూబ్లో ఓన్లీ బొమ్మలు కాకుండా చాలా మటుకు వీడియోస్ వస్తాయి మనకు, యోగాకి సంబంధించిన వీడియోస్ కానీ ఇలా. మెయిన్ అండి పేరెంట్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఇవన్నీ ఓవర్కమ్ అవ్వచ్చు. ఇప్పుడు సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ ఆడండి అంటే 1 hour వరకు వాళ్ళు డ్యాన్స్ ఆడితే అది ఒక యాక్టివిటీలోకి ఇంక్లూడ్ అవుతుంది. సో ఒక దగ్గరికి పంపించాలనే కాదు, ఇంట్లో కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా యాక్టివిటీస్ చేయాలి, ఈ మన షటిల్ ఆడడం కానీ బ్యాట్ బాల్ ఆడడం కానీ, కొద్దిసేపు బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఫోన్ పక్కకు పెట్టేసామని చెప్పడం కానీ, ఇలా పేరెంట్స్ ఫస్ట్ ముందు స్టెప్ తీసుకుంటే ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. జనరల్గా స్పైన్ ఇష్యూస్ ఇప్పుడు 30sలోనే చాలా వరకు స్పైన్ ఇష్యూస్ వచ్చేస్తుందండి. సో స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్స్ జనరల్గా లిఫ్ట్ చేయకూడదు అని డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ వాళ్ళకి సూట్ అయ్యే అవకాశం? సో ఇక్కడ స్పైన్ ఇష్యూ అంటే మనకి కంప్లీట్ మెడికల్ దీని కిందకి వచ్చేస్తుందండి. సో ఒకవేళ ఇంజురీ అయిందా లేకపోతే డిస్క్ బల్జ్ అయితే చాలా కామన్. సో మనకి ఏమీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఏదైనా చిన్న వెయిట్ లిఫ్ట్ చేసి డిస్క్ బల్జ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు స్పైన్లో డిస్క్ బల్జ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రాపర్ కొంచెం ఫిజియోథెరపీ తీసుకొని వాళ్ళకి ఒకవేళ డాక్టర్ క్లియరెన్స్ ఇచ్చి బాడీ వెయిట్ ట్రైనింగ్ చేయాలన్నా సరే, వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు కూడా లేదు. దానికి ఒక డాక్టర్ ఫిజియోథెరపీ కూడా ఒక 3 months 4 months వాళ్ళకి అలా ఉంటుంది. సో అది క్లియర్ అయిన తర్వాత డాక్టర్ వాళ్ళకి మీరు ఇంకొంచెం స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి మనం ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తాము. ప్రొవైడెడ్ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని మనకి షేర్ చేస్తే, సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలా, సరౌండింగ్ మజిల్స్. ఇప్పుడు చాలా మంది అంటారు అంటే నాకు నీ పెయిన్ ఉంది అని అంటారు. నీ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అంటారు. నీ స్ట్రెంథనింగ్ అంటే ఏం లేదండి, నీని మనం ఏం చేయం, నీకి సరౌండింగ్గా ఉండే మజిల్స్ని అంటే థై మజిల్స్ కానివ్వండి, కాఫ్ మజిల్స్ కానివ్వండి, హ్యామ్స్ట్రింగ్ కానివ్వండి, ఇవన్నీ డెవలప్ చేసుకుంటే మన నీ స్ట్రాంగ్ ఉంటుంది. అట్లనే మనకి స్పైన్కి కూడా సరౌండింగ్ మజిల్స్ ఉంటాయి, కోర్ మజిల్స్ ఉంటాయి. సో కోర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అంటే ఇవంతా కూడా కోర్ కిందకే వస్తుంది. సో ఈ కోర్ మజిల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకుంటే మన స్పైన్ అనేది కూడా దాని ప్రాపర్ షేప్లోకి అది వచ్చేస్తుంది. సో సరౌండింగ్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. కానీ బల్జ్ అండ్ డిస్క్ని మళ్ళీ నార్మల్ చేయగలమండి? నార్మల్ అయిద్దండి. అవునా? ఎలా? సో యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ టైం. సో మనము దాంట్లో అంటే మన పర్సనల్గా మనం చేసేది ఏమి ఉండదు. నేను చెప్పాను కదా, కొంచెం ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేసుకొని చేస్తే సరిపోతుంది. అండ్ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు కూడా డైట్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ డాక్టర్ చెప్పినట్టు చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాల్షియం వైటమిన్ డి వాడండి, కాంబినేషన్ ఇస్తూ ఉంటారు. టాబ్లెట్స్ ఏంటి వాడేది అని చెప్పేసి పక్కకు పెడుతూ ఉంటారు. సో మనం ఫుడ్లో తీసుకోకుండా ఐదర్ సప్లిమెంటేషన్గా తీసుకున్నా కూడా ఫైన్ అండి. ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఓవర్కమ్ చేయాలి అంటే ప్రోటీన్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇలా డైట్లో ఇంక్లూడ్ చేస్తేనే కదా మనకు మజిల్ టిష్యూ రిపేర్ అవుతుంది. సో ఇలా కూడా మనం డైట్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సేమ్ ప్రశాంత్ చెప్పినట్టు కొన్ని స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఇంక్లూడ్ చేస్తే. కొన్ని సివియర్ కేసెస్ ఉంటాయండి, దీంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి, డిస్క్ ఏ లెవెల్లో బల్జ్ అయింది ఏంటి అని చెప్పేసి. సో మ్యాక్సిమం అన్నీ కూడా 60 to 70% కేసెస్ అన్నీ కూడా రికవర్ అయిపోయేవే ఉంటాయి. హెవీ ఉన్నాయి మాత్రం వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైం. సో డాక్టర్ గైడెన్స్ తోటి వాళ్ళు డాక్టర్ ఎట్లా గైడ్ చేస్తే ఆ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఫిట్నెస్ కోసం మీరు ఎన్నాళ్ళు కష్టపడాల్సి వచ్చింది? నేను ఒక లాస్ట్ 6 years 7 అంటే నేను నా ప్రొఫైల్ చెప్పాలి అంటే నేను కూడా కార్పొరేట్ వరల్డ్ నుంచే వచ్చాను. సో కార్పొరేట్ వరల్డ్లో ఒక 4 years ఫైట్ చేసి నేను ఒక యూనిట్ మేనేజర్, నాకు టీమ్ ఉండేది, ఐఎమ్ టీమ్ లీడ్. సో కంప్లీట్లీ ఇంటూ సేల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఐటీ ఫీల్డ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నామో అవన్నీ కూడా బ్యాక్ దెన్ ఐ యూస్ టు బి 100 kgs. సో ఇదంతా కూడా ఏంటంటే నాకు తెలియకుండా నేను ఆ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఆ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా
నాకు వస్తున్నాయని తెలిసి నేను దీనికి సంథింగ్ ఏదో ఒకటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో నేను స్టార్ట్ చేసినప్పుడు మన అంటే 7 years బ్యాక్. సో ఆ టైంలో ఇంకా మనం జిమ్స్కి వెళ్తే లేకపోతే మనం ఫిట్నెస్ గురించి ఏమన్నా ఇప్పుడంటే యూట్యూబ్లో సంథింగ్ నాలాంటి వాళ్ళు ఒక 10 మంది కనిపిస్తున్నారు. బట్ మీరు అప్పుడు యూట్యూబ్లో ఏది కొట్టినా కూడా మీకు ఏదో మన కళ్ళకి నచ్చేది కనిపిస్తుంది కానీ మనకి మన బాడీకి కావాల్సింది మాత్రం కనిపించదు. సో మనం ఏం చేసేవాళ్ళం, అదే ఫాలో అయ్యేవాళ్ళం. సో నాకు ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు తెలియకుండా, నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండా నాకు ఇంజురీస్ కూడా చేసుకున్నాను నేను. ఓకే. యా, సో నాకు బ్యాక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. అంటే మనకి జిమ్కి వెళ్ళగానే ఎక్కువ లిఫ్ట్ చేయండి, కమాన్ అని మనకు తెలియకుండానే మనం ఎక్కువ లిఫ్ట్ చేసేస్తాం. దానివల్ల నాకు షోల్డర్ ఇంజరీ కూడా అయింది. సో దాని తర్వాత ఓకే, సో నాకు అంటే దీంట్లో ఏముంది, చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వెయిట్ లాస్ అనేది ఒకటి పెద్ద, నేను ఇది చేసుకుంటూ కూడా నాకు ప్యాషన్ ఉండేది. ఓకే, ఫిట్నెస్లోకి రావాలి, చాలా బాగుంది అని చెప్పేసి. సో నాకు దాంట్లో మంచి ఇన్కమ్ ఉన్నా కూడా నాకు ఆ కార్పొరేట్ వరల్డ్లో, సో నేను ఈవినింగ్ పార్ట్ టైం లాగా నేను ఒక గ్రూప్ క్లాసెస్ తీసుకునేవాడిని బంజారాహిల్స్లో ఒక జిమ్లో. సో అది ఒక మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అట్లా తీసుకునేవాడిని. సో అది నా ఫస్ట్ స్టెప్ అనుకోండి. సో దాని తర్వాత నాకు టైం బ్యాలెన్స్ అవ్వక, సో దీంట్లో నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫిట్నెస్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినట్టు అట్లా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా సెలబ్రిటీ. సో అట్లా నేను కొన్ని నాకు తెలిసిన, నేను పర్సనల్గా నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, సో నేను ఈ సర్టిఫికేషన్స్ దీంట్లో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేషన్స్ చేయాలి ఇవన్నీ కూడా నేను చేసుకొని, నేను 1 year టైం, ఓన్లీ 1 hour టైం స్పెండ్ చేస్తున్నా కూడా జిమ్లో, అందరు నా దగ్గరికి వచ్చి ఆ ఇన్పుట్స్ తీసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో ఓకే, సో నేను నా జాబ్ రిజైన్ చేసినప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. ఎందుకంటే అది కార్పొరేట్, ఇంట్లో కూడా ఏమంటారు, కార్పొరేట్ జాబ్ అంటే ఇది వదిలేసి జిమ్ ట్రైనర్ అవుతున్నావా, జిమ్ ట్రైనర్ అంటే ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తాడా, అసలు ఎవడైనా పిల్లనిస్తాడా, ఇవన్నీ ఒక బ్యాడ్ ఇదైతే ఉందండి జిమ్లో వాళ్ళకి. బట్ నేను వచ్చిన తర్వాత నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది అండ్ చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేశాము. సో ఆఫ్టర్ 7 years ఆఫ్ హార్డ్ వర్క్ జిమ్స్లో చేసి, నేను పర్సనల్గా ట్రైన్ చేసి ఫైనల్గా ఒక జిమ్ పెట్టుకునే స్టేజ్కి వచ్చాను. కాకపోతే ఏంటంటే రాంగ్ టైంలో పెట్టాను. బట్ ఓకే, ఐఎమ్ నాట్ వరీ. సో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో విల్ కమ్ బ్యాక్ అగైన్. మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న క్వశ్చన్, చాలా జిమ్స్లో క్వాలిఫైడ్ ట్రైనర్స్ మనకి దొరకరు. అవును, వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. అంటే ఆ జిమ్లో కూడా ఉంటారు క్వాలిఫైడ్, బట్ పర్సంటేజ్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అది వాళ్ళ ఎవరికో పర్సనల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో జనరల్గా చూసాడు అందరూ హౌ క్వాలిఫైడ్ యు ఆర్ అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? సో నేను డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేశానండి. మనకి BFI అని చెప్పేసి ఒకటి ఫిట్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇది మనకి యాడ్ లైఫ్లో ఉంటుంది, చాలామంది ట్రైనర్స్ అందరికి కూడా తెలుసు. అండ్ దాని తర్వాత INFS అని చెప్పేసి మనకి ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఉంది. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే ఫిట్నెస్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు. సో ఇక్కడ నేను నా ఫిట్నెస్ గురించి, నేను సర్టిఫికేషన్స్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా మందికి అవి ఏంటివి కూడా తెలియదు. సో దానికంటే నేను ఇంకెక్కువ ఎడ్యుకేట్ ఏం చేస్తానంటే, అసలు ఎలా చేస్తే వాళ్ళకి బాడీలో చేంజెస్ వస్తాయి అనేది నేను క్లియర్గా చెప్పగలిగితే, అంటే నేను నా ప్రొఫైల్, నేను నా సర్టిఫికేషన్స్ ఏం చేశాను అనేది చెప్పుకోవడం కంటే వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను క్లియర్గా గైడ్ చేస్తాను. సో దట్ వే ఇంకొంచెం బెటర్గా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు స్కోప్ దొరుకుతుంది. ఓకే. యా. ఓకే. ఇప్పటివరకు మీరు ట్రీట్ చేసిన కేసెస్లో నుండి, పర్సన్స్లో నుండి మీలాగా, అంటే ఇంతలా ఉండి మీలాగా ఫిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. అవునా? నా ఇన్స్టాగ్రామ్, నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చాలా మంది మీద చేశాను. నా ఫ్రెండ్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే మీకు చాలా హైలైట్స్లో ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పేసి. సో మనం ఎక్కడి నుంచో ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, మన చుట్టుపక్కనే ఉంటారు. సో వాళ్ళతోటి వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండి, అంటే మనకి Monday to Friday IT జాబ్ చేసుకొని సాటర్డే సండే బాగా చిల్ అయిపోయి ఫుల్ పెద్దగా రౌండ్ బెల్లీస్ వేసుకొని ఉన్న వాళ్ళని కూడా నేను వాళ్ళకి కూడా 6 pack చేయించాను. జనరల్ పీపుల్, ఓకే, రెగ్యులర్గా IT జాబ్ చేసుకొని సమ్వే అసలు ఫిట్నెస్ మీద ఐడియా లేని వాళ్ళకి కూడా 6 pack చేయించాను. అండ్ సో అంటే దీనికి కూడా 6 pack అనగానే ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ థింగ్ అండి. 6 pack కూడా అంటే ఈ జిమ్లో ఇంకొకటి డార్క్ సైడ్ చూస్తే ఏంటంటే, స్టెరాయిడ్స్ మీద ఎక్కువ చాలా మంది ఇంక్లైన్ అవుతుంటారు.
నన్ను పర్సనల్గా అడుగుతారు చాలామంది, బట్ నాకు దాంట్లో నేను జీరో నాలెడ్జ్, నేను ఎవరికి రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే దీనివల్ల చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని జిమ్స్లో ఏంటంటే చాక్లెట్స్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. సో సో దీనివల్ల ఏంటంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు, అంటే ఇప్పుడు మనకి సినిమాలో ఎవరినో హీరోని చూసుకొని ఆ హీరో లాగా 3 months అయిపోదాం అనుకుంటారండి, బట్ ఇట్స్ నాట్ ఈజీ. మనం ఒక ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ లుకింగ్, కొంచెం టోన్ బాడీ రావాలి అంటే ఇట్ విల్ టేక్ 6 months నుంచి ఒక 1 year వరకు టైం పడుతుంది. అప్పుడు కూడా రాకపోవచ్చు. సో నేను 100 kgs ఉండేవాడిని. సో నేను ఆ 30 kgs డ్రాప్ చేసుకోవడానికి ఇట్ టుక్ 3 years. సో నేనేదో ఓవర్ నైట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను అని ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. నేనైతే నాకు ఇంకా డిఫరెంట్ కేసెస్ వస్తాయి నా దగ్గరికి. నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందండి, నాకు 15 kgs తగ్గాలి అంటారు 1 month లో. సో అదేంటి మరి యూట్యూబ్లో సార్ చెప్పారు కదా సార్ 15 kgs డ్రాప్ అవ్వచ్చు, 10 kgs డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి అన్నారు కదా అంటారు. ఎంత టైంలో? 1 month యూట్యూబ్లో కనిపించేస్తాయి. సో ఆ thumbnail చూసి వచ్చేస్తారు. ఓకే, వాళ్ళు అట్లా పెట్టారు కదా మీరు ఎందుకు చేయరని అంటారు. మేమైతే సింపుల్గా అప్ఫ్రంట్ చెప్పేస్తామండి, దట్స్ నాట్ పాసిబుల్, వీ విల్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే మా ప్రోగ్రాంలో మీరు మంత్లీ 3 kgs ఆర్ ఇంకా హైయెస్ట్ మెటబాలిజం బాగుంది, ఏజ్ బాగుంది అంటే 4 kgs వరకు కూడా మనం పుష్ చేయగలుగుతాం. అండ్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, మన స్లీప్, మీ డైలీ యాక్టివిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ కాంబినేషన్ తోటే మనకు తెలుస్తుంది. అందుకే మనం స్పెసిఫిక్గా ఇంతే వెయిట్ డ్రాప్ చేస్తామని చెప్పేసి అసలు టార్గెట్ కూడా తీసుకోం. బట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ యూ విల్ డ్రాప్ సమ్ వెయిట్. సో అండ్ ఇది కూడా మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో నేను ఆ 30 kgs డ్రాప్ చేయడానికి నాకు అట్లీస్ట్ 3 years పట్టింది. అండ్ టోన్ లుక్ రావడానికి మనం అంటే ఇక్కడ జిమ్ అనేసరికి చాలా మంది ఏంటంటే గుడ్ లుకింగ్ ఉండాలి అని మాత్రమే ఫోకస్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి 21 నుంచి 26 ఆ ఏజ్ లో వాళ్ళకి ఏంటంటే సినిమా హీరోలా కనిపించాలని ఉంటుంది. 21 ఏంటి, 8th 9th అబ్బాయిల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ట్రెండ్ లో జాయిన్ అయిపోతున్నారు చాలా మటుకు. అవును, నాకు ఈ విషయం చెప్పండి. యాక్చువల్లీ అంటే టీనేజ్ లో ఉన్న పిల్లలు జిమ్ కి వెళ్ళడం మంచిదేనా? హ్యాపీగా వెళ్ళొచ్చండి. అవునా? హ్యాపీగా వెళ్ళొచ్చు, బట్ గైడెన్స్ ఉండాలి. జిమ్స్లో ఏంటంటే చిన్నపిల్లలకి అంటే అబౌవ్ 14 ఈజ్ రికమెండెడ్. వీళ్ళకి ఫస్ట్ స్పోర్ట్స్ మీద ఇంక్లూడ్ చేయాలి. మనం ఇప్పుడు మీరు ఏదైనా స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి బ్యాడ్మింటన్ అకాడమీలో బిలో 14 వాళ్ళకి సపరేట్ జిమ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. సో ఎవరికైనా సరే జిమ్ అనేది ఇంపార్టెంట్. మన ఇండియా అంటే ఇక్కడ ఇండియాలో కొంచెం అండర్ గ్రేడ్ ఉంది, కానీ మీరు వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఫిట్నెస్ మీద సపరేట్ ఒక క్లాస్ ఉంటుంది. ఒక 2 hours ప్రాపర్ క్రాస్ ఫిట్ మీద క్లాస్ ఉంటుంది. స్క్వాట్స్ ఎట్లా చేయాలి, వెయిటెడ్ స్క్వాట్స్ ఎట్లా చేయాలి, డెడ్ లిఫ్ట్స్ ఎట్లా చేయాలి అని చెప్పి సపరేట్ వాళ్ళకి క్లాస్ ఉంటుంది. అందరు చెయ్యాలి కూడా. సో ఇంకా మన దగ్గర అది రావాలండి, అది రావట్లేదు. అండ్ నేను కొంచెం డైవర్ట్ అయిపోయాను. సో ఆ టాపిక్ చెప్తున్నాను కదా. సో ఈ 20 years నుంచి 26 years ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే జిమ్కి వెళ్ళిపోయి బాడీ రావాలి అనే దాంతో వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్టెరాయిడ్స్ రికమెండ్ చేసేస్తున్నారు. సో ఆ స్టెరాయిడ్స్ రికమెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీ వస్తుందేమో, కానీ దాంతోపాటు ఎవరు దీని గురించి డిస్కస్ చేయరు. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెల్లమెల్లగా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. సో వెరీ స్ట్రిక్ట్ నో అండి. అట్లా ఒకవేళ ఎవరైనా రికమెండ్ చేస్తున్నారు అని అంటే మాత్రం, ఎస్పెషల్లీ జిమ్లో ఎవరైనా ట్రైనర్స్ కానీ ఎవరైనా కోచెస్ కానీ రికమెండ్ చేస్తున్నారు అంటే మాత్రం ఆ ప్లేస్లో ఉండకూడదు ఇంకా. అండ్ డాక్టర్ గైడెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ స్పెషలిస్ట్. సో ఎవరంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం టెస్టోస్టెరాన్ తీసుకోవచ్చు, ఈ హార్మోన్స్ తీసుకోవచ్చు అని ఈజీగా తీసేసుకున్నారు ఇంజెక్షన్స్ అనేది. అది చాలా చాలా డేంజర్. అసలు ఈజీగా తీసుకోవడం అనేది సజెషన్ కూడా చాలా మటుకు ఈజీగా ఇచ్చేస్తున్నారు. సపోజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్యాట్ డైట్స్ గురించి, ఎవరంటే వాళ్ళు డైట్స్ చెప్పేస్తున్నారని. సో ఇలాగే ఇది కూడా అయిపోయింది ఈజీగా. సో ఇలా తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఒకవేళ తీసుకోవాలి, స్టీరాయిడ్స్ యూస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలండి. ఇప్పుడు వింటున్నారండి, ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. కొంతమంది మంచి ట్రైనర్స్ దీని మీద అవేర్నెస్ తెచ్చుకొని ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్లో కొంచెం ఫన్నీ వేలో అట్లా మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అది రావాలి ఇంకా యాక్చువల్లీ. ఎందుకంటే అందరూ కూడా ఏంటంటే నేను మంచిగా కనిపించాలి, మంచి బాడీ రావాలి అని మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇన్నర్ స్ట్రెంత్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇవాళ ఒక వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాము అని అంటే మనం ఒక 6 months తర్వాత దాన్ని ఇంకా ఎంతవరకు మనం చేంజ్ చేసుకున్నాం అనేది ఎవరు చూడరు. అట్లనే ఇప్పుడు మనం ఒక స్క్వాట్స్ చేస్తున్నాం అనుకోండి, ఒక 20 squats చేస్తున్నాము, ఒక 3 months
తర్వాత ఒక 50 స్క్వాట్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి టార్గెట్. అట్లా పెట్టుకోకుండా లేదు నేను సినిమా హీరోలా కనిపించాలి 3 monthsలో 6 monthsలో అయితే అది మాత్రం ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, నాట్ రికమెండెడ్ ఆల్సో. కానీ అంటే చాలామంది వెయిట్ లిఫ్టర్స్ దగ్గర, బాడీ బిల్డర్స్ దగ్గర నేను విన్న మాట ఏంటంటే చాలా చిన్న ఏజ్లో వెయిట్స్ కనుక లిఫ్ట్ చేస్తే హైట్ ఎదగరు అనేది. దెర్ ఈస్ ఎ ఛాన్స్ అండి. సో అందుకే మనం వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ రికమెండ్ చేయము. అంటే లెస్ దెన్ 16 ఉన్న వాళ్ళకి వెయిట్ అది కూడా కొన్ని కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపౌండ్ మూమెంట్స్ కాకుండా మిగిలిన వర్కౌట్స్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి మెయిన్ బాడీ వెయిట్ ట్రైనింగ్ చేపిస్తే సరిపోతుందండి. ఓకే, యా. సో ఈ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ ఇవి కొంచెం స్పైన్ మీద పడుతుంది. సో దానివల్ల కొంచెం హైట్ ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఒక 5 to 10% అని చెప్పుకోవచ్చు. సో యా. మీరు యాజ్ అ న్యూట్రిషన్ మీకు వచ్చే క్లయింట్స్ దగ్గర ఏజ్ వైజ్ చాలా చాలా డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళతో వస్తూ ఉంటారు. హౌ డిఫరెంట్ యు ఆర్ దెన్ అదర్ న్యూట్రిషనిస్ట్? నేను యాక్చువల్గా 6 years నుంచి హాస్పిటల్ క్లినిక్లోనే వర్క్ చేశాను. మీరు అపోలో కూడా వర్క్? ఎస్, అపోలో హాస్పిటల్లో కూడా 3 years వర్క్ చేశాను. సో ఇక్కడ అన్ని మెడికల్ కండిషన్స్ మేము అన్నీ చూసుకుంటాం అనమాట. ప్రజెంట్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా PCOS, థైరాయిడ్, చాలా మటుకు వెయిట్ గెయిన్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఏంటి అంటే ఇంకోటి అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. పెళ్ళైన తర్వాత PCOS వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లీడ్ అవుతుంది చాలా మటుకు. అక్కడ డాక్టర్ సజెషన్ చేసేది ఏంటి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి, మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి. ఎందుకు అంటే యూజువల్గా PCOD ప్రాబ్లం అంటే మంత్లీ డీటాక్స్. యూజువల్గా ఉమెన్స్కి మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మంత్లీ డీటాక్స్ అనమాట. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట బిజీ లైఫ్ స్టైల్ వల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక మంత్ లేట్ వచ్చినా నో ప్రాబ్లం అని. ఇది మెల్లిమెల్లిగా ఏంటి అంటే PCODకి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్కి లీడ్ అవుతుంది. కొంతమందికి థైరాయిడ్ హెరిడిటరీ ఉంటుంది, ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల కాలేజ్కి వెళ్తే కూడా మొత్తం బేకరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడము, లైఫ్ స్టైల్ నో యాక్టివిటీ, స్ట్రెస్, ఇంట్లో రాగానే టీవీ ముందు కూర్చోవడం, ఇలా యాక్టివిటీ లేక కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది చాలా మటుకు వస్తున్నాయి. సో మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పేరులోనే ఉంది, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం కంప్లీట్గా ఎడ్యుకేట్ చేస్తాను. యూజువల్గా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అంటే PCOD ఉన్న వాళ్ళు కార్బ్స్ ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి కార్బ్స్ అంతా రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు చాలా మటుకు. సో అలా కూడా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ BMR బేసల్ మెటబాలిక్ రేట్ని క్యాలిక్యులేట్ చేసి మనకి క్యాలరీస్ ఇవ్వాలి. సో ఎవరంటే వాళ్ళు 1200 ఫాలో అవ్వకూడదు. సో వాళ్ళకు టోటల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, వాళ్ళకి యాక్టివిటీ చేసినప్పుడు క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మళ్ళీ మెటబాలిజం అనేది లో అయిపోతుంటుంది అనమాట. ఒక పాయింట్ యాడ్ చేస్తానండి యాక్చువల్లీ. సో పావని స్పెషల్ ఏంటంటే తను యాక్చువల్లీ నాకంటే ఎక్కువ కేసెస్ని, ఎందుకంటే బీయింగ్ ఏ డైటీషియన్, క్లినికల్ కేసెస్, క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే సర్జికల్ పేషెంట్స్, ఇట్లా వీళ్ళందరితో కూడా క్లోజ్గా వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ హాస్పిటల్స్కి మాత్రమే స్టిక్ అయిపోయి ఉంటారు. సో ఈ వీళ్ళకి మనకి ఒక ప్లాట్ఫామ్, అంటే తను నాతోటి కొలాబరేషన్ అవ్వడం అనేది మాకు యాక్చువల్లీ వీఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మనకి ఇప్పుడు డైటీషియన్ కావాలంటే మనం హాస్పిటల్కి వెళ్తాం, మనకి ఎక్కడ ఆన్లైన్లో కనిపించరు. సో మా ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాకు ఏదన్నా ఉంది, మాకు ఏదన్నా సారీ నాకు వర్డ్ రావట్లేదు, సారీ మాకు ఏదైనా బిగ్గెస్ట్ ఎసెట్ లాగా ఎవరైనా ఉన్నారు అంటే యా. ఎందుకు అనంటే మాకు ఇంటర్నేషనల్గా ఉన్న క్లయింట్స్ అందరికి కూడా చాలా హెల్త్ కండిషన్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళకుండానే, అంటే ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు, డైటీషియన్ కన్సల్ట్ అవ్వాలంటే కొన్ని డాలర్స్ పెట్టాలి వాళ్ళకి. సో అది ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో. మనకి ఏంటంటే మనం ఇండియాలోనే ఉండి వాళ్ళ ప్రాబ్లమ్ని మేము ఒకవేళ మనకి రిక్వైర్డ్ అనుకుంటే మేము జూమ్లో కూడా, వీడియో కాల్లో కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తను తెలుసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తనకున్న ఆ 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మాకు వచ్చే రిజిస్టర్డ్ క్లయింట్స్కి అయితే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎంకరేజింగ్గా చాలా టెస్టిమోనీస్ కూడా ఇస్తున్నారు మాకు. ఓకే, కానీ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ వాళ్ళు వాడే మెడిసిన్ కానీ వాళ్ళకి ఫిట్నెస్ అంటే
కష్టమే కదండి. సో ఫిట్నెస్ అంటే యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఇప్పుడు మనం ఇప్పటివరకైతే రాలేదు. నేను చేశాను, క్యాన్సర్ బ్లాక్స్లో చేశాను, కిమ్స్ బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో చేశాను 1 year 2 years వరకు. సో యూజువల్గా నేనేంటంటే 10 hospitals కవర్ చేసేదాన్ని, డైలీ ఒక హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. సో ఇలా డిఫరెంట్ కేసెస్ నేను హ్యాండిల్ చేశాను. నియర్లీ 2000 clients వరకు నేను హ్యాండిల్ చేశాను. ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఇద్దరం కూడా చాలా మటుకు క్లయింట్స్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేసాము 1000+. మాకు యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు మా దాంట్లో క్లయింట్స్. అంటే డాక్టర్స్కి ఏం తెలియదు అని కాదు, డాక్టర్స్ కూడా అన్నీ తెలుసు, వాళ్ళకి ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది తెలుసు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ఏదన్నా ఒక మెంటరింగ్ అనేది ఉంటే ఎవరికైనా కూడా గైడెన్స్ చెప్పాను కదా, గైడెన్స్ అనేది ఉంటే దే విల్ ఫాలో. నాకు ఏంటంటే మెయిన్గా మా డాక్టర్సే వాళ్ళ ఎవరైనా డయాబెటిక్ లేకపోతే అట్లా ఎవరైనా క్లయింట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళే మా దగ్గర పంపిస్తారు. ఫస్ట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి పర్సనల్గా కలిసి మీరు వాళ్ళతోటి మాట్లాడి మీరు దాని తర్వాత నా దగ్గరికి రండి అనే నాకు 2-3 డాక్టర్స్ ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి అట్లా రికమెండ్ చేసినప్పుడు అంటే నాకు నేను చేసే జాబ్ చాలా సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వెయిట్ లాస్ కోసం చాలా మంది దగ్గరికి వస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి. సో అవన్నీ కేసెస్ అన్ని మేము హ్యాండిల్ చేస్తున్నాం. డాక్టర్స్ కూడా పంపిస్తూ ఉంటారు అనమాట క్లయింట్స్ని. సో వీళ్ళని చూసుకోండి. అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ప్యూర్లీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే. సో వాళ్ళకి కూడా మేము ఫిట్నెస్లో అంటే మీరు కొంతమంది నా దగ్గర ఒక ఫుడ్ సైంటిస్ట్ ఉన్నారు అంజనా గారు అని చెప్పేసి. సో తన ట్రాన్స్ఫర్మేషన్ అయితే అసలు తనది ఒక టెస్టిమోనీ కూడా ఉంది యూట్యూబ్లో. సో తను చాలా నీట్గా చెప్పారు, బీయింగ్ ఏ ఫుడ్ సైంటిస్ట్. సో ఇవన్నీ కూడా చూసి షీ ట్రైడ్ ఎవ్రీథింగ్, యూ నేమ్ ఇట్, షీ ట్రైడ్ ఎవ్రీథింగ్. అన్ని వర్కౌట్స్ ఇట్స్ బీన్ 10 years నుంచి తను అన్ని చేస్తున్నారు. అంటే బట్ మన ప్రోగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా నేను 6 pack చేయించాను, ఆన్లైన్ నాట్ ఆఫ్లైన్. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం కదా, మాకు ఆ ఫోటోస్ పంపించండి, మేము కూడా చూస్తాం. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాం రీసెంట్ గా, ప్లీజ్. సో ఇట్స్ ప్రాపర్ డెడికేషన్ అండి. సో ప్రాపర్ డెడికేషన్, గైడెన్స్ ఉంటే ఎక్కడున్నా సరే. మళ్ళీ 6 pack అనగానే చాలా మంది ఇది అనుకుంటారు, ఏంటి అన్నం ఆపేసేయాలి, మనం పొద్దున ఓన్లీ ఓట్స్ తినాలి, లైఫ్ అయిపోద్ది అని అంటారు. అంత అవసరం లేదు. బట్ 6 pack గోల్ అయితే మాత్రం కొంచెం మనకి పోర్షన్ కంట్రోల్ అనేది చేసుకొని ప్రాపర్ బ్యాలెన్స్ వేలో మనము అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో చేస్తాము. అట్లా చేస్తే మాత్రం వెరీ మచ్ పాసిబుల్. ఓకే. అండ్ ఒక పాయింట్, యాక్చువల్గా క్లయింట్స్ మెడికల్ కండిషన్స్ తీసుకుంటున్నామని చెప్పాం కదా. సో యూజువల్గా వెజిటేరియన్స్ అండి, వైటమిన్ B12 అండ్ వైటమిన్ D, ఈ 2 vitamins అనేది చాలా మటుకు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బాడీలో. సో మనకు వెజిటేరియన్స్కి ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది వైటమిన్ B12 అనేది నాన్ వెజ్లోనే దొరుకుతుంది. సో వెజ్లో చాలా తక్కువ మటుకు దొరుకుతుంది అనమాట. సో వాళ్ళది కూడా చూస్తాను, వెయిట్ లాస్ అవ్వట్లేదండి, నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అంటే మైక్రోన్యూట్రియన్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి బాడీలో. సో ఒక డైట్ ఇవ్వడమే కాకుండా అది కూడా మేము చూస్తాం అనమాట. సో మీరు ఎలా తీసుకున్నారు, మీ నాన్ వెజ్ ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు, ఓకే ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయండి, ఇందులో కొద్దిగానే వైటమిన్ B12 దొరుకుతుంది. సో ఇలా ఓవర్కమ్ చేయడానికి డైట్లో అయితే ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తున్నాను నేనైతే. కానీ ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఒకనొకప్పుడమే బ్రేక్ఫాస్ట్ మీరు ఖచ్చితంగా చేయాలన్నారు. ఎస్ ఉందండి. ఇందులో ఏది కరెక్ట్ అంటున్నారు? సో ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో మిరాక్యులస్ డైట్ కాదండి. సో మీరు కూడా ఇనే ఉంటారు, మీ ఫ్రెండ్సే చెప్పి ఉంటారు, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను, నాకు వెయిట్ తగ్గిపోయింది. లేకపోతే ఎవరో సెలబ్రిటీ వచ్చి చెప్పేస్తారు కొంచెం పాష్గా, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, నాకు రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పేస్తారు. అంత ఏముండదండి. నేను మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఒక ప్రాపర్ మనిషికి ఉండే షేప్, ఇప్పుడు మీరున్నారు, ఎంతో ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఈ షేప్ వచ్చింది. బట్ సో మెనీ పీపుల్ లైపోసెక్షన్స్కి వెళ్ళి వాళ్ళ బాడీని ఒక షేప్ అప్ చేసుకున్న వాళ్ళే చాలా మంది మనకి ఇండస్ట్రీలో. అంటే దే హ్యావ్ టు డూ ఇట్, వాళ్ళు అలా కనిపించకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కాబట్టి. కానీ వాళ్ళకి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను తీసుకున్న కేసెస్లో కూడా ఆర్థరైటిస్ అనేది మెయిన్ ప్రాబ్లం. సో ఇలా ఆర్థరైటిస్ ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు, లైపో చేసుకున్న తర్వాత సరిగ్గా తినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెరియాట్రిక్ ఇవన్నీ ఏంటి అంటే, సో సరిగ్గా తినక వైటమిన్ డెఫిషియన్సీ ఉండి అబ్జార్బ్ అవ్వగా ఆర్థరైటిస్. సో చాలా మెడికల్ కండిషన్స్ ఫేస్ చేస్తారు
చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది సజెస్టబుల్ కాదని నేను చెప్పట్లేదు, బట్ ఏంటి అంటే న్యాచురల్గా వెయిట్ లాస్ వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసి అయితే చాలా చాలా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. డాక్టర్స్ కూడా ఇప్పుడు మనకి బేరియాట్రిక్ సర్జరీ అట్లా అన్నా కూడా డైరెక్ట్ గా చేశారు. ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తారు, ఏదైనా కండిషన్ ఉంది అనుకుంటేనే, లేదు తప్పదు అనుకుంటేనే చేస్తారు. సో యాక్చువల్లీ మాకు ఇప్పుడు అట్లాంటి పేషెంట్స్ కూడా అంటే మా దాంట్లో క్లయింట్ బేరియాట్రిక్ సర్జన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లయింట్కి కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం కూడా అందరు చేయకూడదు. సో అట్లా చేసిన వాళ్ళకి కూడా వీఆర్ హెల్పింగ్ దెమ్ అండ్ వీఆర్ మోటివేటింగ్ దెమ్ టువర్డ్స్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా. చేసిన తర్వాత కూడా చాలా గైడ్లైన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా అసలు బేరియాట్రిక్ డైట్ కూడా ఒక చాలా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. డిఫరెంట్గా 99% మనకి దేవుడు ఇచ్చిన కాళ్ళు చేతులతోటి మనం చేసుకోగలుగుతున్నాము అని అంటే అది మాత్రమే పెట్టాలి. ఇంకొక మనము లైపోసెక్షన్, బేరియాట్రిక్ ఇవన్నీ కూడా వీటికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. దట్స్ ట్రూ. అంటే నేను బేరియాట్రిక్స్ చేసిన వాళ్ళని చాలా చాలా క్లోజ్గా చూస్తాను. హాఫ్ ఇడ్లీ తినేటప్పటికి నాకు ఫుల్ కడుపు నిండిపోయింది అంటారు. వాళ్ళది పౌచ్ కూడా కట్ చేస్తారు కదా, చాలా ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మా దగ్గర ఆల్రెడీ మాకు చాలా మంది బెరియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారని చెప్పాం కదా, సో వాళ్ళు కూడా పంపిస్తుంటారు. నేను చెప్తే వీళ్ళు వినట్లేదు, సో మీరు గైడ్ చేయండి, సో ఇలా అని చెప్పేసి. సో వాళ్ళకి బెరియాట్రిక్ అయిన వాళ్ళకి కూడా మేము డైట్ ఇస్తూ ఉంటాం. మా దగ్గర కూడా క్లయింట్స్ ఉన్నారు, కొద్దిగా తినగానే వాళ్ళకి ఫుల్ అయిపోతుంది. అవును, కొంతమందికి వెరీ అంటే అవసరం ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారండి. అంటే షుగరు 800, 900 ఉండి 1200కి వెళ్ళిపోతుంది, ఇక ఇంటర్నల్గా ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి అన్న పాయింట్లో బెరియాట్రిక్స్ తీసుకుని ఇంతలా ఉన్న మనిషి ఇలా అయిపోవడం నేను అది కంప్లీట్లీ ఇంకా డాక్టర్స్ కాల్ అండి. ఎగ్జాక్ట్లీ. సో వి షుడ్ నాట్ అది ఇంకా లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు డాక్టర్స్ కాల్, దే హ్యావ్ టు గో త్రూ దిస్. యా. సో వాళ్ళకి ఏంటంటే దానికి తర్వాత కూడా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా డైట్ గైడెన్స్ కానివ్వండి, ఫిట్నెస్ గైడెన్స్ కానీ చాలా ప్రాపర్గా చాలా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసినా కూడా బ్లాక్అవుట్ అయిపోతారు, ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్స్ ఉండవు కదా. సో మనకి అపెటైట్ తగ్గిపోతుంది కదా, ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు. సో అట్లాంటప్పుడు కూడా మనము కొంచెం ప్రాపర్గా గైడ్ చేసి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైం వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తే మాత్రం దే కెన్ కమ్ బ్యాక్. ఆల్ ఓవర్గా ఒక ఫిట్నెస్ ట్రైనర్గా ఈ లాక్డౌన్ టైంని మీరు దృష్టిలో పెట్టుకుని వ్యూవర్స్ అందరికీ ఏం చెప్తారు? సో నేను ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది అనుకుంటున్నారు లాక్డౌన్ అయిపోతుంది కదా, లాక్డౌన్ అయిపోగానే నేను జిమ్ జాయిన్ అవుతాను, ఇప్పుడు ఇంకొన్ని రోజులు తిందాంలేండి, ఇంకొక 1 వీక్ తిందాం, ఇంకో 10 days, ఈ 20th తర్వాత లాక్డౌన్ తీసేస్తారు కదా అని చెప్పి చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ఫిట్నెస్ మీద మీరు లేదంటే ఏదైనా డైట్ ఫాలో అవ్వాలనుకుంటే దెర్ ఈస్ నో టుమారో, యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ రైట్ అవే. ఎందుకనంటే మనకి ఇదేదో ఇంపాసిబుల్ మిషనో లేకపోతే మనం చేయలేదో కాదు. మనకున్న చిన్న చిన్న చేంజెస్ చేసుకొని బాడీకి కొంచెం ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీ 50 to 60% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి లెస్ దెన్ 3 to 4 monthsలోనే. ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏది ఉన్నా కూడా మనకి 60%లోనే మీరు ఇంట్లోనే ఉండి ఎక్కడికి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 3 months 5 months 6 months వరకు కూడా మనకి దాని తర్వాత కూడా ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఇది అయిపోయిందా, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, మనకి కేసెస్ ఇంక్రీజ్ అవుతాయా ఏంటో కూడా అసలు ఎవరికి ఏమీ తెలియదు. వీఆర్ కంప్లీట్లీ క్లూలెస్. సో దానికోసం మీరు వెయిట్ చేయకండి. మీ దగ్గర ఇప్పుడు మాది ప్రోగ్రామ్ ఉంది. సో అట్లా కూడా వాళ్ళు ఒకవేళ సైన్అప్ అయిపోయి కంప్లీట్ ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఏం కొనుక్కోవాల్సిన పని లేదు. ఇంకోటి అంటారు, సార్ మీరు డైట్ అంటున్నారు కదా, మీరు ఒక 1 day 2 days ముందే చెప్పేసేయండి, నేను దానికి సంబంధించిన గ్రాసరీస్ అన్ని తెచ్చేసుకుంటాను అంటారు. ఏమీ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళకండి. మీరు ఇంట్లో ఉండే కిచెన్ ఫుడ్స్ తోటే మేము మీ డైట్ డిజైన్ చేస్తున్నాము. సో హ్యాపీగా ఆ డైట్ ఫాలో అవుతూ మేము ఇచ్చే వర్కౌట్ వీడియోస్ ఫాలో అయినా కూడా దే కెన్ సీ ఏ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దట్స్ వెరీ నైస్. అంటే నేను చూసిన ట్రైనర్స్లో అతి తక్కువ మంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తీసుకోకండి, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ తీసుకోకండి, ఇది మీరు కిచెన్లో ఉండే వాటినే ఫాలో అవ్వండి అని చెప్పే వాళ్ళలో అతి తక్కువ మందిలో మీరు కూడా ఒకళ్ళు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి, థాంక్స్ అ లాట్. ఇంత కష్టకాలంలో మీరు ఎలా రన్ చేస్తున్నారో మీ జిమ్ది నాకు కొంచెం తలుచుకుంటేనే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. వెరీ టఫ్ అండి. నేనే కాదు, నాతో పాటు చాలా మంది జిమ్స్లో జిమ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ 1 crore పైన ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నేను దీంట్లో ఉన్న ప్యాషన్ తోటి నేను నా ఫ్రెండ్స్ని కన్విన్స్ చేసుకొని నేనేదో లోన్స్ తీసుకొని ఒక 1 crore వరకు, అంటే వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు, బట్
ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. సో ఒక్కసారి ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఆ లోన్స్ కట్టాలన్నా, లేకపోతే జిమ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవాలన్నా సరే, మన ఉన్న స్టాఫ్ని మెయింటైన్ చేయాలన్నా సరే, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రాంగ్ టైం. బట్ నాలాగా చాలామంది సఫర్ అయ్యారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఐ డ్రీమ్ త్రూ, సో ఈ జిమ్ ఓనర్స్ కానివ్వండి, అంటే బ్యూటీ ఇండస్ట్రీ కానీ చాలామంది కూడా లాస్ అయ్యారు. సో వాళ్ళ సైడ్, మన గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఏదన్నా రిలీఫ్ ఇవ్వగలిగితే మాత్రం ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ హెల్ప్. చాలామంది లాస్ అయ్యారు. దే ఆర్ సఫరింగ్ ఎ లాట్, దే ఆర్ స్టిల్ సఫరింగ్. అండ్ మంచిగా ఉన్న వాళ్ళు కూడా, మంచి రికగ్నిషన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అసలు కంప్లీట్ జీరో బ్యాలెన్స్కి వెళ్ళిపోయారు. సో జిమ్ ఆపరేట్ అయితే మాత్రం, అంటే వీ విల్ బి వెరీ హ్యాపీ. నాతో పాటు మా కొలీగ్స్, ట్రైనర్స్, వీళ్ళందరూ కూడా దే విల్ బి వెరీ హ్యాపీ. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. ఐ నో, అంటే ఎవరి చేతిలో లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you. మీ పార్ట్నర్స్కి, మీకు అందరికీ కూడా Thanks a lot, ma'am. మంచి బిజినెస్ రావాలని ఐడ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank థ్యాంక్ యూ you. సో Thank మచ్. you. Thanks a థ్యాంక్ యూ lot. సో మచ్. Hi, this is Prashant. I'm CEO of FitIQ, certified nutritionist and fitness coach. హాయ్, మై నేమ్ ఇస్ పావని, సీనియర్ డైటీషియన్ విత్ 6 years ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ FitIQ. ఈరోజు మా ప్రోగ్రామ్ వచ్చేసి దిల్సే విత్ అంజలితో ఐ డ్రీమ్లో చూడండి. Please like, share and subscribe iDream. Thank you. థ్యాంక్ యూ. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.